హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన ఆ జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, ఈరోజు మన ఈ సజ్జన సాంగత్యానికి స్వాగతం మరొక్కసారి. ఏంటంటే 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌ని మనం చేసుకుంటున్నాం. ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ యొక్క సాంగత్యంతో మనం డైలీ ఈ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సో, మరి ఇవాళ మనకి ఒకరి సాంగత్యం దొరికింది. అదే ద గ్రేట్, నా దృష్టిలో అయితే ద లెజెండరీ, ఏమంటారు, ఒక ఆడపులి నేను చెప్పాలి. మేడం గారినైతే మటుకు చాలా ఇన్‌స్పిరేషన్ అండి. ప్రతి ఒక్క లేడీకి వారు మటుకు కంపల్సరీగా ఇది నేను మనస్ఫూర్తిగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఇన్‌స్పిరేటివ్‌గానే తీసుకుంటాను ఎప్పుడు కూడా. సో, మేడం గారు ఆ డేర్‌నెస్ నాకు చాలా నచ్చింది. మేడం గారికి నేను తెలియకపోవచ్చు గానీ, నాకు మటుకు మేడం గారు చాలా దగ్గరగా తెలుసు. సో, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో, మేడం గారిని ఇన్వైట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో, ఇవాళ ఇలా కుదిరిందనమాట. సో, హ్యాపీ. అండ్ వారే సో, కేరళ మొత్తాన్ని ఇప్పుడు విస్తృతంగా కాదు, ఉధృతంగా జరుగుతాందక్కడ. మన బీఎస్ఎస్ఎం యొక్క ఆ మూవ్‌మెంట్ అనేదక్కడ చాలా ఉధృతంగా జరుగుతోంది ఫ్రెండ్స్. అదే ఏంటంటే మన వీఎంసీ ఛానల్ వారు, ఎవరు వారంటే మన సీమ గారు. సో, మేడం గారు ఇక్కడ మనకి సిద్ధంగా ఉన్నారు. అండ్ అక్కడ వెజిటేరియనిజం తీసుకురావాలి అంటే అంత ఆషామాషీ విషయం కాదండి కేరళలో. సో, అలాంటి రాష్ట్రంలో ఇక్కడ మేడం గారు ఒక ఏమంటారు, పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ, సో, ఎంతో ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, సో, సో హ్యాపీ ఫ్రెండ్స్. మరి ఇది నిజంగానే మనకు ఆదర్శం కదూ! అందుకే అన్నాను. సో, ఒక లేడీ సాధిస్తున్నారంటే అది ఆషామాషీ విషయం కాదు ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలన్నీ కూడా. అందుకే మనందరికీ కూడా ఆదర్శవంతులు అని చెప్పానన్నట్టు. సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకొని వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడిటేషన్ చేసుకుంటూ, సో, వారి అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేడం, వెల్కమ్ మేడం మీకు. ఈ శ్రీ శక్తి థాంక్ పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. థాంక్ మేడం. యూ సో ఓవర్ టు మచ్. యూ. మీరు చాలా ఎక్కువ పొగిడేశారు. లేదు. ఉన్న విషయమే అది. ఎందుకంటే ఉన్న అది విషయం. నా ద్వారా చెయ్యబడుతోంది. చేసేది మనం కాదు. ఈ యొక్క శరీరం చాలా అద్భుతంగా వాడుకుంటుంది యూనివర్స్, పరమ గురువులు. ఈ శబ్దాన్ని వాడుకుంటుంది. నా సమయాన్ని, నా జీవితాన్ని వాడుకుంటుంది అంతే. సరేనా? అందుకు నా సౌభాగ్యం. నేను మహా అదృష్టవంతురాలిని తల్లి. అలాగే మీతో కూడా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి నన్ను గుర్తించి పిలవడం అనేది కూడా చాలా ఆనందం అమ్మా. థాంక్ యూ. హ్మ్. థాంక్ యూ యెస్. మేడం. యెస్. అయితే ఇప్పుడు ధ్యానం మొదలుపెట్టాలా? యెస్ మేడం. యెస్. ఓకే. ఎంత 10 మినిట్స్ సరిపోతదా? ఆ తర్వాత మేడం. మరి అనుభవాలు చెప్పుకుంటామా? యెస్ మేడం. ఓకే. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్, ఫస్ట్ మన 10 చేతి వేళ్ళు గూడా చాలా అన్నీ గూడా చాలా ఫ్రీగా, హ్యాపీగా క్లోజ్ చేసుకొని 10 వేళ్ళు కలుపుకొని, అంటే ఏమాత్రం మన ఎనర్జీ లూజ్ అవ్వకుండా, ఎనర్జీ లాకింగ్ సిస్టమ్ 10 వేళ్ళు ఇలాగ కలుపుతూ ఫ్రీగా మన ఒళ్ళలో ఉంచాలి. అలాగే మన కాళ్ళు, పాదాలు 2 కూడా క్లోజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. మీరు సహజంగా అతి సుగంగానే మీరు కూర్చున్నారని మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను సుఖంగా కూర్చున్నాను. కంఫర్ట్‌గా ఉండాలి. అది పరమగురు ఎప్పుడు చెప్తారు. ఓకే. కంఫర్ట్‌గా ఉండిన తర్వాత ఈ యొక్క ధ్యానాన్ని ఈ ప్రపంచానికే పరిచయం చేసిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని అసలు కని విని ఎరగని అంత ఆత్మీయ విప్లవాన్ని విస్ఫోటనాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ, వారు మనకి మన యొక్క గురువుని పరిచయం చేశారు. మన గురువు పట్ల మనకెంత గురి ఉందో దాని ద్వారే మనకి ఆ ధ్యానం అనేది అతి సహజంగా
అత్యద్భుతంగా జరిగి తీరుతుంది అనే ఒక సూక్ష్మ రహస్యాన్ని మనకి పరిచయం చేశారు. గురువుని పరిచయం చేసిన, దైవాన్ని పరిచయం చేసిన, దైవత్వాన్ని పరిచయం చేసిన పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ లోపల ఎక్కడ శ్వాస శక్తి అంటే మీ యొక్క ఈ శరీరంలో ఉన్న ఈ జీవాత్మని, ఆ విశ్వ మహామూల చైతన్యాన్ని ఒకటిగా చేసే ఆ మహాశక్తి శ్వాస రూపములో మీ లోపల నిరంతరాయంగా ఉంటుంది. వాటిని మీకు ఎక్కడ తెలుసుకోగలుగుతున్నారు? మీరెక్కడ దాన్ని గుర్తించగలుగుతున్నారు గమనించండి. అది మీ పొట్టలోనే గమనించగలుగుతున్నారా? బొడ్డు దగ్గర గమనించగలుగుతున్నారా? ఊపిరితిత్తుల దగ్గర గమనించగలుగుతున్నారా? ముక్కు రంధ్రాల దగ్గర గమనించగలుగుతున్నారా? ముక్కు లోపడ గమనించగలుగుతున్నారా? ఎక్కడైతే మీరు దాన్ని గుర్తిస్తున్నారు, అరే! ఇక్కడ జరుగుతుందే, దాన్ని గమనించండి. ధ్యానం అంటే మనస్సుకి పరిపూర్ణ విశ్రమము. మనస్సుకి విశ్రమం. ఏదైతే మనకి తెలియజేయబడలేదో, ఏదైతే ప్రపంచంలో మానవుడికి తెలియజేయబడాలో, అది మనకి తెలియజేయబడలేదు. చిన్నప్పటి నుండి శరీరానికి విశ్రమం, అన్నిటికీ విశ్రమం. కానీ మనసుకి విశ్రమం ఇచ్చి తీరాల్సిందే. అదే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. మనసుకి విశ్రమం ఇవ్వాలి అంటే అది ఆషామాషి విషయం కాదు. సో, మనసుకి విశ్రమం ఇస్తే మన ఆత్మని మనం తెలుసుకోగలం. శ్వాసలో దాగి ఉన్న మహాశ్వాసాన్ని, మహావిష రహస్యాలను అన్నీ మనం తెలుసుకోగలం. ప్రతి ఒక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎంతవరకు? మీకు శూన్యం వచ్చినంత వరకు మాత్రమే. శూన్య స్థితి అంటే విశేషమైన ఎరుక ఉంటుంది. ఇంతవరకి కళ్ళు మూసేది ఆలోచించడం కొరకు, లేదా నిద్రపోవడం కొరకు. కానీ పరమగురు పత్రిజీ మహాత్ములు వారు మనకి పరిచయం చేస్తాం. కళ్ళు మూసుకున్నది నిన్ను నీవు తెలుసుకోవడం కొరకే. నీ అంతరాత్మలోకి నువ్వు ప్రయాణం చేయడం కొరకే కళ్ళు మూసుకోవాలి. అది అంత ఈజీ కాదోయ్! అది నీ వల్ల కాదు. ఎందుకంటే నీ మనస్సు నీ మీద అంతటి ప్రభావాన్నే చూపించి వచ్చింది. నీ మనసుకి నువ్వంటే ఏంటో, నీ లోపల ఉన్న ఫీచర్స్ ఏంటో, నీ లోపల ఎలాంటి నీకు అనుకూలంగా ఎన్ని గుణాలున్నాయో, ఎన్ని లక్షణాలున్నాయో, ఎన్ని సంస్కారాలున్నాయో, అదంతా మీ మనసులో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేయబడింది. సో, అందుకు ఈ మనస్సుని విశ్రమించమని, మనసుకి విశ్రమం ఇవ్వడం ఈజీ కాదు. దానికి ఏ వ్యక్తులు గూడా నీకు సహాయం చెయ్యలేరు. అందుకు గాను నీ లోపటే ఉన్న శక్తిని పట్టుకో. ఎంత ఎరుక ఉండాలి మనకి. శక్తితో సాంగత్యం చేసేవారు మాత్రమే మనోశూన్య స్థితి లేదా ఆలోచన రహిత స్థితి, దివ్యమైన ధ్యాన స్థితి పొందగలరు. అందుకే శక్తితో సాంగత్యం చేయి. నీ మనసు ఎట్టు పోయినా, ఆలోచనలోకి పోయినా, నీ మనస్సు నీకు కావలసినవన్నీ ఈ క్షణంలో తెచ్చి పెడుతూ ఉంటారు. రా, ఇది నీకు కంఫర్ట్‌గా ఉంది అని. కానీ నువ్వు ఆ మాయలో పడిపోమాకు. నీ శ్వాస అనే గురు నీ గురించి ఏటనుకుంటారు? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి రెడీగా వచ్చున్నారు కదా! అయినా ఎందుకు శ్రద్ధ ఎటో పోతుంది, ధ్యాస లేదేమి అని గురు మన గురించి ఏటనుకుంటారు అనే ధ్యాసతో ఉండు. శ్వాస అనే గురు ఎన్నాళ్ళు ఆలోచించుకున్నావు కదా!
ఇంతవరకు ఆలోచనలతోనే ఉన్నాం కదా! మళ్ళా ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం కళ్ళు మూసుకొని, అరే! నన్ను నేను తెలుసుకోవాలి. నా ఆత్మశక్తిని తెలుసుకోవాలి. నేనెందుకు భూమి మీదకొచ్చో తెలుసుకోవాలి. తెలుసుకోవాలని నువ్వు వచ్చున్నావు కదా! లేకపోతే పోనీలే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వచ్చున్నావు కదా! కూర్చున్నాం కదా! ఎంత శ్రద్ధగా కూర్చోవాలి. నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత వినయముతో, ఎంత కృతజ్ఞతతో, ఎంత అంగీకార తత్వముతో, ఎంత శ్రద్ధతో, ఎంత ఆత్మ సమర్పణముతో, ఎంత సహనంతో నీవు కూర్చుంటారో లేదో అని శ్వాస అనే గురు నిన్ను గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే నిన్ను గలిపించడం కోసం. నీలో ఎంత సహనం ఉంది, ఎంత వినయం ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, నిన్ను నీవు తెలుసుకోవాలనే ఎంత తపన ఉంది అనేది గురు ఆ కృప నీకు అపారంగా ఇవ్వటం కోసం. అవునా? నీకంత తపన ఉందా? ఎంత శ్రద్ధ ఉంది చూస్తాను. నువ్వు కూర్చోగలవా? గురువు పట్ల నీకు ఎంత ఆదరణ ఉంది? లేదా మనసు పట్ల ఉందా నీకు? మనసనే మాయలో పడిపోవడానికే నీకు ధ్యాస ఉందా? లేదా గురు నన్ను రక్షిస్తారు. గురు నాకు దైవాన్ని చూపిస్తారు. ఆ దైవం నేనని నాకు పరిచయం చేస్తారు. నా అనంతత్వాన్ని చూపిస్తారు అని నీకు విశ్వాసం ఉందా? అయితే ఈ శ్వాస అనే గురు నా గురించి ఏటనుకుంటారు అనే ఆలోచనతో గమ్మున కూర్చో. నీ మనసు అటు ఇటు అన్నీ నిన్ను లాగేస్తారు. పోమాకు. ఇన్నాళ్ళు వచ్చాం కదా నీతో నీతో. ఏం సాధించుకున్నావు? ఇంక కాసేపు ఆగు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని మనసుకి చెప్తే కొత్తగా నువ్వేం నేర్పించేవిలే. ఇన్నాళ్ళు నువ్వు నాకేటేటి నేర్పించావు? ఇప్పుడు నాకేమి వద్దు నువ్వు రెస్ట్ తీసుకో అంటే ఊరుకుంటదా అది? ఊరుకోదు. ఒక్క క్షణం మనల్ని కూర్చోనీయదు. అప్పుడు మనం ఏం చేయాలి? యుద్ధం చేయడానికి పోకు. అయ్యా! గురుదేవా! అయ్యా గురో నన్ను కాపాడండి. నాకు మీ సహాయం కావాలి. ఇన్నాళ్ళు నేను నా మనసుని ఇంత పెంచి పోషించావయ్యా! ఇప్పుడు నన్ను కుదుటగా కూర్చోడానికి అది ఒప్పుకోవట్లేదు. ఆ తప్పంతా నాదే. ఇప్పుడు నాకు నన్ను రక్షించుకోవాలనుంది. నా మనసు ఆటలో నుంచి నన్ను నేను పక్కకి లాగాలనుంది. అందుకే మనసుకి కాస్త విశ్రమంగా ఉండమని నేను చెప్తే అది వినటం లేదు. అయ్యా! మీరు నాకు సహాయం చేయండి అని ప్రతి శ్వాసని గమనించాల. అప్పుడుండి మనసు మాయ చేస్తూనే ఉంటుంది. మనం అది దాన్ని కట్ చేస్తూ మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉంటుంది. మనలో ఎంత సమర్పణం ఉంది. ఎంత త్రికరణ శుద్ధి ఉంది. ఎంత సహనం ఉంది. శ్రద్ధ ఉంది. దాన్ని బట్టి గురు నా బిడ్డ ఎంత నన్ను నన్ను సహాయం అభ్యర్థించి ధ్యాసంతా నా పట్ల ఉంచి తనను తాను తెలుసుకోవడానికి సహాయం కోసం కష్టపడుతోంది. సమర్పిస్తోంది. తనను తాను సమర్పిస్తోంది. తన ఆత్మలో అభయం ప్రాపించాలని నన్ను వేడుకుంటుంది. నన్ను రక్షించమని, నాకు సహాయం కావాలి అని. అరే! ఎంత శ్రద్ధతో చేస్తోంది చూడు. ఎంత వినయం ఉంది. ఎంత సమర్పణం ఉంది. ఎంత సత్యసంధత ఉంది. ఎంత సహనం ఉంది చూడు. మనసిన్ని మాయలు చేసినా వాటినన్నీ కట్ చేసి, ఆ ఆలోచనలన్నీ కట్ చేసి వాటి వెంట పోకుండా నేనే శరణమంటూ అది ఎలాగా నన్ను వేడుకుంది. అని శ్వాస, శ్వాస పట్ల ధ్యాస పెట్టిన మనల్ని విశ్వసిస్తోంది. మనం శ్వాస అనే గురువుని విశ్వసించేటప్పుడు, ఆ నమ్మకంలో ఎంత సత్యసంధత ఉందో అని గమనించి, శ్వాస అనే గురువు మనల్ని విశ్వసిస్తారు. అలాగా
ఆ గురు కృప అపారంగా మన యొక్క ఈ ఆత్మ ప్రయాణానికి తోడవుతుంది. గురు మనల్ని ఎంత ప్రేమగా మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క అసలు సిసలైన శక్తులను, మన లోపల దాగి ఉన్న దైవీక గుణాలను, నీవే దైవం అనే మహాసత్యాన్ని మనకి దర్శింపచేయడం కోసం పూనుకుంటారు. మనం చేసేది ఒక్కటే. పరమగురు పత్రిజీ ఏమైతే చెప్పారో అది మనస, వాచ, కర్మణ ఆచరిస్తూ ఉండడమే. నీ శ్వాసే గురు. శ్వాసనే పట్టుకో. ఎప్పుడు వీలైతే అప్పుడు టాయిలెట్‌కెళ్ళి కూర్చున్నప్పుడు నీకు గుర్తొచ్చిందా? అక్కడ ఏం పని నీకు? నువ్వు వెళ్ళే పని అది. దాని మట్టికి వెళ్ళిపోతూనే ఉంటాయి. నీకేం పని? అక్కడ కూడా నువ్వు గమనించు. నీ గురువుతోనే ఉండు. గురువుతో ఉండటం నేర్చుకోమ్మా. అలవాటు చేసుకో. గురువుని మరింత పరిచయం చేసుకో. గురువుకి దగ్గరగా ఉండు. గురువు పట్ల ఎంత గురి మనకుందో దానికి తగ్గట్టు గురు కృప మనకి వస్తూనే ఉంటుంది. శూన్య స్థితి, ధ్యాన స్థితి, మహాపరిశూన్య స్థితి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి వ్యక్తులతో నువ్వు సాంగత్యాలు చేయమాక. వ్యక్తులతో సాంగత్యం చేసే కొద్దీ వ్యక్తుల గుణాలకు, బుద్ధికి, వాసనలకు మనం కనెక్ట్ అయ్యి మన అసలు సిసలైన మన ముక్తి మార్గాన్ని మనకి చూపించడం కోసం మనం ఎప్పుడైతే గురువు వద్దకి వచ్చేస్తారా అని మన కోసం జన్మ జన్మలుగా ఎదురు చూసే యథార్థ గురువుకి మనం దూరం అవుతాము. అందుకే ఏ వ్యక్తులతో పెట్టుకోవద్దు. నీ లోపల ఉన్న అనంత శక్తి అయిన శ్వాస, ఆ దివ్య ప్రాణశక్తితోనే సాంగత్యం చేసుకో. నీకు ప్రాణాన్ని ఇచ్చే, నీ నాడీ మండలాన్ని శుద్ధి చేసే, నీ ఆత్మలో నిరంతరం ఆ విషశక్తితో అభిషేకాలు చేసే ఆ శక్తితో మాత్రం కనెక్ట్ అయిపో. ఎంత ఈజీ, ఎంత సూక్ష్మం. ఇంతే. ఈ ఒక్క పవిత్రమైన అవగాహనతో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అంతే. ధ్యానం మీకు అందరికీ అలవాటు అయి ఉండొచ్చు. మీలో శూన్య స్థితి వచ్చిన తర్వాత, అంటే శూన్య స్థితి అంటే ఏంటి? శ్వాసను గమనిస్తూ ఉన్న మనము లేదు. గమనించబడే శ్వాస లేదు. అయినా నేనున్నాను అనే విశేషమైన, వ్యక్తమైన, స్పష్టమైన, శక్తమైన ఎరుకలో పరిపూర్ణ బోధముతో ఉండడమే, ఉండిపోవడమే. తన్ను ఆ స్థితిని అనువదించి, అంగీకరిస్తూ ఎలాంటి జడ్జిమెంటు లేదు, ఎలాంటి విశ్లేషణ లేదు, ఎలాంటి డౌటు లేదు, ఎలాంటి భయము లేదు. ఆ ఆత్మస్థితిలో తనను తాను మనల్ని మనం సమర్పించుకోవడమే. నీవే అభయం అని ఆ స్థితిలో కంటిన్యూ అవ్వడమే. ఆ కంటిన్యూ అవ్వడం అనేది అలవాటైతే బాకీ అన్నీ ఆ స్థితే చూసుకుంటది. శ్వాస అనే గురే చూసుకుంటది. ఆ శ్వాస పట్ల మనకున్న గురియే చూసుకుంటది. మన లోపల ఎంత సత్యసంధత ఉందో, ఎంత ఇంపార్టెన్స్ మనం ఈ సాధన కోసం ఇస్తుందో అవే చూసుకుంటుంది. ఇది ఎంతసేపైనా చేయొచ్చు. ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. అంతటి ఎరుకతో చెయ్యాలి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చు. యాత్రలు చేసుకున్నా, చావింట్లో ఉన్నా, మెన్సెస్ టైమ్‌లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎనీ టైమ్, ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇలా కంటిన్యూ చేయదలుచుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. లేని వాళ్ళు మెల్లిగా చేతులు విడదీసి ఈ కళ్ళ గుడ్డుల పైన పెట్టండి వేళ్ళు, చేతి వేళ్ళు. 5, 4, 3, 2, 1, 0.
ఒక చిన్న చిరునవ్వుతో కళ్ళు తెరిచి చేతుల వైపు చూడండి. మళ్ళా ఒకసారి కూడా శ్వాస అనే గురువుకి, ఈ గురువుని మనకి పరిచయం చేసిన మహాత్ముల వారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనే మహాశక్తి క్షేత్రమైన మహాకారణ జన్ముల వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపండి. ఇంతే. ఈ అవగాహనతోనే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఎంత బాగుంటుందో. యెస్ మా. అన్మ్యూట్ చేసుకోండి. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ మేడం మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏంటంటే పత్రి గారిలో మీరు చూసి అంటే మనం నేర్చుకుంటాం. చిన్న చిన్న విషయాలైనా కూడా అవి మన జీవితాన్నే మలుపు తిప్పేసింటాయి. హ్మ్. సో, అది మీరేం చూసి ఆయనలో నేర్చుకొని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి మార్పు తెచ్చుకున్నారు? ఓకే అమ్మా. ఇప్పుడు సీమా సుభాష్ అనే ఈ యొక్క శరీరంలో ఉండి కేరళ రాష్ట్రంలో లేపోతే ఎక్కడైనా తెలుగు భాషలో అవని, మలయాళ భాషలో అవని ఇంత దివ్యమైన ధ్యాన ప్రచారం చేస్తుంది. అహింసా ప్రచారం చేస్తుంది. పిరమిడ్ మెరకబా పిరమిడ్ హౌస్ కట్టుకున్నాను. మహాశక్తి గురించి ఇంత గొప్పగా చేయగలుగుతున్నానంటే ప్రతీదీ వారి దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఇదంతా నా సొంతమే కాదు. కానీ వారు చెప్పిన దివ్యమైన దివ్య జ్ఞానం నా అనుభవంతో జోడించి ఆ అనుభవం చెప్పడం అనేది జరుగుతోంది. సో, వారి దగ్గర పట్టుదల అనేది ఎంత పట్టుదల అంటే ఇలా ఉంటదా? పట్టుదల అంటే ఇలా ఉంటుందా? వారు గూడా మానవ దేహం ధరించి ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు ఈ యొక్క జగత్తుకి అంత ధ్యానాన్ని పరిచయం చేశారు. వెజిటేరియనిజం పరిచయం చేశారు. అంటే ఎలాంటి కాలఘట్టంలో వారు ఆ సాహసం చేశారు? ఎలాంటి కాలఘట్టంలో, ఎలాంటి సమయములో వారా ఆ సాహసం చేశారు అనేది అప్పుడప్పుడు లోపల బాగా తగులుకుంటుంది. బాగా కనెక్ట్ అవుతుంది. ఎలాంటి సమయం ఎన్నుకున్నారు వారు. ఎంత సాహసం, ఎంత మరింత విస్తారంగా, విప్లవాత్మకంగా దీన్ని పరిచయం చేయాలి అన్నా, పిరమిడ్ గురించి జనాలకి అర్థమే కాదు. ఎంత పిరమిడ్ గురించి చెప్పినా, పిరమిడ్ ఒక శక్తి గురించి చెప్పినా, కొన్ని పెద్ద పెద్ద చాలా నేము, ఫేము ఉన్నవాళ్ళే పిరమిడ్ అంటే శవాన్ని పాతిపెట్టడం, లేపోతే పిరమిడ్‌లో ధ్యానం ఏంటి అని ఎన్నుకున్నప్పుడు గూడా పిరమిడ్‌లో ఎక్కడెక్కడ పిరమిడ్ కట్టుకోగలరో కట్టిస్తూ ఎందుకంటే వారికి తెలుసు. శవాన్ని పెట్టేదే పిరమిడ్ అయితే ఈ ప్రపంచమంతా పిరమిడ్‌లు ఉండాలి కదా! అని పరమగురువుకి తెలుసు కదా! అందుకే వారు ఎవ్వరికీ సంజాయిషీలు ఇవ్వరు. ఎవ్వరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు ఆయన. ఎవరిని మెప్పించాలని చూడరు. ఆయనది ఆ మహానుభావుడిది నో కాంప్రమైజ్ స్టేటే. సత్యాన్ని నిరూపించాలని మూర్ఖుల వద్దకి నిరూపించడానికి పోరు. వారికి తెలుసు పిరమిడ్‌ల గురించి ఇలా చెప్పుకుంటుంది ప్రపంచమే కోడై కూస్తుంది. అని వారికి తెలీదు అయితే ఈ ప్రపంచమంతా పిరమిడ్‌లు కావాలే, మా ఇంట్లో కూడా పిరమిడ్ కావాలే, మా పూర్వీకులన్నీ చచ్చిపోయారే, ఏది పిరమిడ్? అనే విచక్షణ ప్రతి మానవుడికే ఇచ్చేసారాయన. అది దట్ ఈస్ పత్రిజీ. ఆయన పిరమిడ్ శక్తి గురించి, పిరమిడ్ మెడిటేషన్ గురించి అవేర్‌నెస్ ఇస్తూ అలాంటివి జనాల చేత, ఆత్మజ్ఞానుల చేత కట్టిస్తూ, అందులో ధ్యాన ప్రచారాలు చేస్తూ ఇంకోటి కూడా చెప్పారు. ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు. ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు ఆత్మజ్ఞానులు కాలేరు. పిరమిడ్ కట్టేవాళ్ళు కూడా ఆత్మజ్ఞానులు కాలేరు అని కూడా చెప్పారు. ఇవన్నీ చేసి అది దట్ ఈస్ పత్రిజీ. ఇవన్నీ చెప్పారు వారే. ఇవన్నీ చేయిస్తున్నది వారే. అయినా వారి తెలుసు. అందరూ ఇదంతా చేస్తున్నా వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాలేరు. అంటే ఆత్మీయ ప్రభాషణాలు చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కారు. ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చే వాళ్ళందరూ సత్యాన్ని దర్శించలేరు. సత్య మార్గంలో ఉన్నాను, నేను సత్యమే చెప్తారు అనే వాళ్ళందరూ సత్యాన్ని ఆచరించలేరు అని. దట్ ఈస్ పత్రిజీ. వారికి అన్నీ తెలుసు. అయినా ఏంటి? నువ్వు చేసుకో. ఇవాళ కాకపోతే రేపు నువ్వు విత్తనం వెయ్యి.
నువ్వెలాంటి వారైనా కూర్చో. అన్ని నియమాలు పెట్టుకొని, అన్ని నియమాలు తర్వాత లాస్ట్ ధ్యానం అన్నారు. బుద్ధుల వారు శ్రీ బుద్ధ భగవానుడు. పత్రిజీ అన్నారు, "కాలం మారిపోయింది. యుగం మారిపోయింది. అన్ని గుణాలతో నీకు ధ్యానంతో ఏం పని" అని అడిగారు. అరే బాబా! అన్ని నియమాలు ఆచరిస్తే నీకు ధ్యానం ఎందుకు? నువ్వు ముందు కళ్ళు మూసుకొని కూర్చో అని. నియమాలు ఆచరించే వాడికి ధ్యానం అక్కర్లేదు. ఎందుకంటే నియమాలు ఆచరిస్తున్నాడు వాడు. ఆచరించేవాడు ఆచరింప చేస్తాడు అనేది వారికి తెలుసు. అరే! అందుకని వారు నియమం అన్నీ తీసి పక్కన ముందు నువ్వు కళ్ళు మూసుకో. నువ్వెలాంటి వాడవని. నువ్వు ముందు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని విశ్వశక్తిని తీసుకోవడానికి ముందు కూర్చోగలుగుతున్నారా? శ్వా శ్వాసను గమనించడం నేర్చుకో. శ్వాస ద్వారా వచ్చే శక్తిని ఆవాహన చేసుకోవడం నేర్చుకో. అది వచ్చేటప్పుడు నీ లోపల జరిగే మార్పులను గమనించు. నీ లోపల నుంచి ఏటేటి బయటికొస్తుందో అన్నిటినే రాని. పోనీ అది. ఇవాళ ఇది మొదలుపెట్టావు గదా! నువ్వు శ్వాసన గమనించేటప్పుడు నువ్వు ఆత్మనే తెలుసుకోలేదు. నీ లోపల ఉన్న అన్ని కుళ్ళు, కుట్ర, దుర్గుణాలు, అవలక్షణాలు, కుసంస్కారాలు, నేను, నాకు, నేనేదో పెద్ద గొప్ప, నాకే అంతా తెలుసు అనే ఈగో, నీ జన్మ జన్మల సంస్కారం అన్నీ బయటికొస్తాయి. అదంతా వారికి తెలీదా? అయినా సరే నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం చేసే హక్కు నీకుంది. అది నీ జన్మ హక్కు. చేసుకో. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. ధ్యానం చేసే వాళ్ళందరూ గొప్పోళ్ళేటి? కాదు. నీ లోపల ఎన్ని కుళ్ళుందో. ఇది పాలాഴി మథనము. పాల సముద్ర మథనము. కాళకూట విషం ఖచ్చితంగా వస్తది. జన్మ జన్మకు సంస్కారాలు, వాసనలు, వ్యామోహాలు, స్వార్థతలు అన్నీ బయటికొస్తాయి. అన్నీ పోనీ. ఇప్పటికి ఇవాళే నీకు జన్మరాహిత్యం వస్తుందని, ఎన్‌లైటన్‌మెంట్ వస్తుందని చెప్పానా నేను? లేదుగా. నీకేం చెప్పాను? శ్వాస మీద ధ్యాస పెట్టు. ధ్యానం చేసుకో. మనస్సుకి విశ్రాంతి ఇవ్వడం నేర్చుకో. శ్వాస అనే గురువు నిన్ను ఈ విశ్వ రహస్యాలన్నీ నీకు పరిచయం చేస్తారు అని నేర్పించారు. ఈ జన్మలోనే నీకదంతా వస్తదని ఆయన ఏ అగ్రీమెంట్‌లో సైన్ ఇవ్వలేదు. దట్ ఈస్ పత్రిజీ. ఆయన బంగారు కీ ఇచ్చారు. ఇది నీ నిధి. ఇది అసలు సిసలైన నీ నిధి యొక్క తాళము. ఇది నీకు జన్మ రాహిత్యానికి తోడవుతది. ఇదుగో మార్గం ఒక్క బంగారు కీసు అని ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఇచ్చారు. ఎంత అనర్గళంగా ఇచ్చారు. ఎవరిని మెప్పించాలని, ఎవరిని సుఖపెట్టుకోవాలని, ఎవరిని సంతృప్తి పట్టాలని, ఎప్పుడు సత్యాన్ని చంపలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు, హింసలో ఉండలేదాయన. ఆయనెప్పుడూ అహింసని ఆభరణంగా మారుస్తూ, ధర్మం నీవు ధర్మాన్ని కాపాడుకుంటే, ఆ ధర్మం నిన్ను కాపాడి తీరుతుందయ్యా! చూడు, ఒక్కసారి నువ్వు ధర్మాన్ని కాపాడి చూడు. ఆ ధర్మం నిన్ను ఆఖరి శ్వాస వరకి ఈ జన్మలేంటి, అన్ని జన్మలో నిన్ను కాపాడుకుంటది. ధర్మాన్ని కాపాడుకో. ధర్మంలో ఉండు. ధర్మంతో జీవించు. సత్యమే పలుకు. అహింసనే పట్టుకో. అహింసే ఈ ప్రపంచంలో పరమమైన ధర్మము. అహింస అనే పరమమైన ధర్మాన్ని నువ్వు కాపాడుకున్నావే అనుకో. నువ్వు దైవమైపోతావు. ఎందుకంటే ఆ ధర్మం చేత నువ్వు నిరంతరం కాపాడబడతాయి. ఏ డౌటు లేదు. కావాలంటే చూసుకో పో. ఎంత ఈజీగా విడిచిపెట్టేశారు. ఎంత ఈజీగా సత్యాన్ని చెప్పారు. ఎలాంటి మనుషులు వారితో పాటున్నా, ఎలాంటి ఇబ్బందులు వారు ఎదుర్కొన్నా, సత్యప్రచారం ఏ లెవెల్‌లో జరిగింది. అలాంటి వారు మనకి లైవ్‌గా పరమ గురువు స్థానంలో జీవితాన్ని అంటే వారి దగ్గరికొచ్చి, "అయ్యా! నాకు కష్టాలొచ్చింది, నాకు రోగాలొచ్చింది, నా డబ్బంతా పోయింది" అన్నప్పుడు, "అవునా? ఆహా! అయిపోయిందా? ఆ! అయిపోయిందయ్యా. అయితే విను. నీదన్నీ పోయిందా? కారణం నువ్వే. నీకు ఏడుపొస్తుందా? కారణం నువ్వే. నీకు రోగాలొస్తుందా? అయ్యో! కారణం నువ్వే. నీ ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి, ప్రతి ఒక్క నువ్వు అనుభవించే ప్రతి దురితము సృష్టించింది కేవలం నీవే. నీ నాలుక మంచిది కాదు. నీ చూపు మంచిది కాదు.
నీ ఆలోచన మంచిది కాదు. నీ దృక్పథాలు మంచిది కాదు. నీ ప్రవృత్తి, నీ జీవితం అశేషం మంచిది కాదు. సరి చేసుకో అన్నారు. అరే బాబా! దట్ ఈస్ పత్రిజీ. అంటే వారి దగ్గరికి వెళ్ళేవారిని నేను నీకేదో చేస్తాను. నన్ను నమ్ముకో అని ఏ భ్రమలో, ఏ అబద్ధపు చెప్పలే. నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నువ్వు కాపాడుకో. నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు మార్చుకో. మారాల్సినది కేవలం నువ్వే. మార్చుకోవాల్సినది నీ లోపల ఉన్న కుట్ర, కుళ్ళు, కుసంస్కారాలు, దుర్గుణాలు, అవలక్షణాలు అన్నారు. చాలదా? ఇంకేం రహస్యాలు చెప్తారు? ఇంకే రహస్యం అవసరం ఉంది మనకి? ఏ పుస్తకాలు అక్కర్లే. ఏ సాధనలు అక్కర్లేదు. నిన్ను నువ్వు తెలుసుకో. అంతా అక్కడే ఉంది. అది నిన్ను నువ్వు మార్చుకునేటప్పుడు, నువ్వు మారేటప్పుడు చూడు, నీ ఇల్లు, నీ చుట్టూ సమాజము, నీ జీవితం అంతా మారిపోతది. సూక్ష్మంలోనే మోక్షం మేడం అన్నారు. అలాంటి గురువును దొరికేటప్పుడు ఏ లెవెల్‌లో కృతజ్ఞతగా ఉండాలి. వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి చెప్పిన ఈ దివ్యమైన మహానిధులను గ్రహించి, విని, ఆచరిస్తూ మన జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్తూ ఉన్నప్పుడు మరింత కృతజ్ఞతగా ఉండాలి. అంటే వారు చెప్పిన ప్రతి సత్యాలని ఎలాంటి కలుపుతరం లేకుండా, అంటే దాన్ని కలిపి అది ఇది కలుపుకొని నాకొకటి సెపరేట్‌గా నేను దాచి అదేం లేకుండా వారి ద్వారా తెలుసుకున్న దాన్ని నీ అనుభవాన్ని జోడించి, నా యొక్క స్వీయ అనుభవాలతో ఎన్ని లోతైన అవగాహన తెచ్చుకున్నావో గురువుగారు అప్పుడు చెప్పారు. పత్రిజీ చెప్పింది ఇప్పుడు అర్థమైందమ్మా. ఇదిగో నా జీవితం ఇలా అయ్యేది, ఇప్పుడు ఇలా మార్చుకున్నారు. వారు చెప్పిన సత్యాలు, సందేశాన్ని జీవితంలో ఆచరించేటప్పుడు ఇంత మార్పులొచ్చుకున్నారు వినండయ్యా. మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పగలుగుతున్నారంటే ఫస్ట్ ఎవరు వినలే. కేరళ రాష్ట్రంలో ఇంత గొప్ప ఆత్మీయ విప్లవం, ధ్యానం, శాకాహారం, పిరమిడ్ ఎనర్జీ, సత్యసంధత, కర్మ సిద్ధాంతం, కార్యకారణ సిద్ధాంతం, పవిత్రమైన అవగాహనలతో త్రికరణ శుద్ధిగా దేహం క్షేత్రంగా మార్చి, దేహం దేవాలయంగా మార్చి, అందులో ఉన్న దైవాన్ని పరిచయం చేసుకొని, శ్వాస అనే గురువుతో సాంగత్యం చేసుకుంటూ ఎంత నిమ్న నీచ స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఇన్ని ఫ్యామిలీలు, ఇన్ని వేల మంది ఉన్నారంటే వారి యొక్క పట్టుదల చూసి, వారి యొక్క సమర్పణను చూసి, వారి యొక్క నో కాంప్రమైజ్ స్టేట్. ఎవ్వరి కోసం సత్యాన్ని వారు చంబరు. ఎవ్వరి కోసం ధర్మానికి విపరీతంగా ఒక మాట పలకదు. ధర్మమే, సత్యమే, అహింసే. వారు చెప్పాం ఒకసారి. తల, ముండం వేరయ్యేటప్పుడు కూడా సత్యం గురించి, అహింస గురించి, ధర్మంలో ఉండి చచ్చిపో. అంటే నువ్వు ఇది చెయ్యు, నువ్వు కేరళ రాష్ట్రాన్ని అంతే ఉద్ధరించుకో, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉంటావు ఏం చెప్పలే. ఒకటే అన్నావు, ఏం భర్తతో, పిల్లలతో హ్యాపీగా ఉండాలి, కాపురం చేయాలని లేవా? ఇది ముసలి కులము. చించి చెందాడుతది అన్నారు. ఏం తెలీదు అప్పుడు. కరెక్టే. ఎలా చించుతుందో. కానీ తట్టుకోగలుగుతున్నాను అంటే పరమగురు ఎన్నో తట్టుకున్నారు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియని ఎన్నో లోతైన ఇబ్బందులు ఈ యొక్క దివ్య ప్రచారంలో వారు ఎదుర్కొన్నారు. అదంతా కొంత తెలుసు. ఒక 16 సంవత్సరాలుగా వారిని గమనిస్తున్నారు. చాలా చూసాము, చాలా విన్నారు, చాలా ఎదుర్కొన్నారు. సో, అందుకని వారు నాకు సంపూర్ణ ఎగ్జాంపుల్ పరమగురు పత్రిజీ మాత్రమే. వారితో పాటు ఎలాంటి పేరు నేను పలకను. అది అహంకారం కాదు. అది ఆత్మార్థత. వారితో పాటు ఇంకొక్క పేరు గూడా చెప్పడానికి లేవు. ఊరికినే ఆళ్ళ ఈళ్ళ పేర్లు చెప్పలేను. ఎందుకంటే అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాం. చూసాను, గమనించాను, గ్రహించాను. వారిలాగా వారు ఒక్కరే. ఈ ప్రపంచంలో వారికి సాటి వారి మాత్రమే. అందుకే ఎవ్వరిని సంతృప్తి పరచడం కోసం, ఏ భజన కోసమో, ఎవరో నాకేదో గుర్తిస్తారు. నాకేదో ఇవాళ కాకపోతే రేపు అక్కడికెళ్ళేటప్పుడు ఎవరో నన్ను గుర్తిస్తారు. మంచి మాటలు చెప్తారని నో, నో, నో. వారి ద్వారా గుర్తింపబడ్డాను.
ఇప్పుడు ప్రపంచం ద్వారా ఉపయోగింపబడుతుంది. సద్వినియోగం చేయబడుతుంది. శబ్దము, శరీరము. వారి ద్వారా ఎన్ని నేర్చుకున్నానంటే అదంతా చెప్పలేను. కానీ ఇప్పుడు నౌ ఎ డేస్‌లో ఇప్పుడు ఈ యొక్క కేరళ రాష్ట్రంలో ధ్యాన విప్లవం, శాకాహార విప్లవం, బయట మీడియాస్ కూడా తీసుకొని వచ్చి మన ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అంటే కేవలం పరమగురు పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకున్న సుసత్యాలు, సుజ్ఞానాలు గ్రహించి సత్యసంధంగా, నిర్భయంగా ఆచరించి సాహసంగా నన్ను నేను మార్చుకొని దిగిపోయాను. సో, వారి దగ్గర నేర్చుకున్నది ఒక్కటో, రెండో కాదు. ఎన్నో చెప్పదగినది. కొన్ని మాట్లాడుకోవడానికి భాష సవ్యంగా ఉంటుంది. కొన్నేమో వర్ణించరానిది. అదంతా గమనికలో తీసుకొచ్చింది నేను గమనించాను ఇవన్నీ అనేది అనుభవం వచ్చేటప్పుడు కనెక్ట్ అవుతాయి. మాట్లాడుకోవడానికి భాషలు సరిపోవు. సో, సీమా సుభాష్ అనే ఒక వ్యక్తితో ఇది స్టార్ట్ అయింది అంటే నా భర్త పరమగురు పత్రిజీ ఆచరణ అంటే పత్రిజీ అంటారు. అలాంటి దివ్యమైన భర్త, అలాగే పిల్లలు అమ్మ, నాన్న ఏం చేసినా సత్య మార్గంలో ఉండి చెయ్యండి అని సపోర్ట్ ఇచ్చిన పిల్లలు. సో, ఇవాళ ఎలాంటి వ్యక్తులతో సాంగత్యం చేయను. ఎవరి గ్రూప్‌లో ఉన్నా మీరెందుకొచ్చారు అడగను. వాళ్ళ పేరు, ఊరు, అడ్రెస్సు, వాళ్ళు చేసే పనులు ఏమి అడగను. ఎవ్వరితో సాంగత్యం చేయను. ఎందుకంటే మేము గురువులనే ఆలోచనతో ఏం చేయొద్దు. ఈ సత్యం చెప్పడానికి మనల్ని పిలిచేటప్పుడు సత్యం చెప్తున్నాం. మా జీవితాల్లో మార్పొచ్చింది. ఆ ఆదరణ, ఆ ప్రేమ చాలా గొప్పగా, ఆనందంగా, వినయంగా తీసుకుంటా. అంతేగాని చూసుకోవడానికి ఇంటికెవరు ఏం రాకూడదు. గురువులాగా, దైవంలాగా ఏం చూడకూడదు. ఎందుకంటే నాకు ఇదంతా తెలియజేసేవారే అలాగ చెప్పలేదు. అందుకే వ్యక్తి సాంగత్యం పరమగురు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలతో పాటు ఒక్కటి యాడ్ చేయాల్సొచ్చింది. నా జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. వ్యక్తులతో సాంగత్యం చేస్తే ఆత్మీయ ప్రగతి ఎంత నిమ్న తలంలోకి పడిపోతుందో అనే అనుభవాలతో ఎంతో మంది వ్యక్తులతో ఏమి తెలియని సమయంలో సాంగత్యం చేసిన జీవితంలో జరిగే ఇబ్బందులు, కష్టాలు. అందుకే ఎలాంటి వ్యక్తితో సాంగత్యం చెయ్యరాదు అనేది స్ట్రిక్ట్‌లీ రూల్ వీఎంసీ చేసిన ఒకే ఒక రూల్ అదే. అంతేగాని ఇక్కడ ఎలాంటి ఎందుకంటే నీ జన్మ హక్కు. రూపాయి గూడా దీనికి గురుదక్షిణ గాని, గురువు గాని ఏం లేదు. దీనికి డబ్బు గూడా లేదు. దీనికి ఏ ఫార్ములా లేవు. దీనికి ఏమి గూడా సెషన్స్ లేదు. దీనికి ఎలాంటి ట్రైనింగు లేదు. నిన్ను నీవు ట్రైన్ చేయడమే. అది గూడా నీ మూకుడుతో, పిల్లకాయలతో, తల్లిదండ్రులతో ఉండి చెయ్యడమే. బయటికొచ్చి ఊరేగి కాదు. ఓకే. అంటే అలా స్ట్రిక్ట్‌గా చాలా స్ట్రిక్ట్ అవ్వడానికి చాలా అనుభవాలు ఇక్కడ గూడా ఉంది. అందుకే వ్యక్తి సాంగత్యం అనేది ఖచ్చితంగా స్టాప్ చేసాం. ఎక్కడైనా సరే సమూహ ధ్యానం ఉంది అంటే, సత్సంగం ఉంది అంటే పగలు మాత్రమే. అదయిపోతే ఇంటికి చేరుకోవాలి. అది కూడా భర్తకి, పిల్లలకి తెలుసుకొనే రావాలి. ఎవరైనా అనవసరమైన కాంటాక్ట్ చేస్తే భర్తకి, పిల్లలకి చెప్పాలి. అన్నీ కుటుంబంలో ఉండి సాధించుకోమని చెప్పడం వలన ఇంత అద్భుతంగా ఉంది ఈ మూమెంట్. ఇక్కడ ప్రత్యేకమైన ఏ వ్యక్తి ఆరాధనలు లేవు. అంతే. శక్తితో మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోండి. అది చాలా ఎంత ఫాస్ట్‌గా అంటే మీరు ఎనకాల రావడం అని కాదు. కలిసిపోద్దాం. ఏమాత్రం వెనకెళ్ళిపోతే మాయ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి అని సత్యం, ధర్మం, అహింస అనే మహాశక్తులతోనే ఖచ్చితంగా సాంగత్యం చేయాలి. ఎలాంటి వ్యక్తి సాంగత్యము చెయ్యరాదు అనేది చెప్తూ చాలా అద్భుతంగా ముందుకి వెళ్తున్నాను అంటే ఇదంతా సజ్జన సాంగత్యం అని పత్రిజీ చెప్పారు. సజ్జన సాంగత్యం అనేది వారు చెప్పింది 16 సంవత్సరాల ఆ సమయంలో చెప్పాను. కానీ సత్యం తెలిసి ఆచరించే వాళ్ళెవరో వారితోనే సాంగత్యం చేయాల. సత్యమంటో పరిచయం లేని వాళ్ళు సత్యం నాకొచ్చి అని చెప్పి నాపోతే నాకు అర్థమయ్యేటట్టు ఆ సత్యాన్ని మలుచుకుంటూ కొన్ని కొన్ని చెప్పి ఎన్నో మాయలు చేయడం అనేది జరిగింది. సో అందుకని చాలా స్ట్రిక్ట్‌గా సజ్జన సాంగత్యం అనేది చెప్పరు బయట నేను. మీ శక్తితోనే సాంగత్యం చేయండి. ఎందుకంటే సజ్జనులు ఎవరో మీకు తెలియదు. ఇది అంతటి క్రిటికల్‌గా ఉంది ఇప్పుడు సమయం. ఎక్కువ పొల్యూట్ అయిన ఏకైక మేఖల స్పిరిచువాలిటీ. సో, బీ అవేర్.
ఎలాంటి బాధ్యత తీసుకోను. దేనికి కూడా వీఎంసీ సమాధానం చెప్పరు. అది స్ట్రిక్ట్ రూలే. ఇక్కడ ఎలా పడితే అలా కుదరదు. రూపాయి మీ దగ్గర తీసుకోవట్లేదు. పరమ సౌజన్యంగా ఉంది అంటే స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అది మీ కుటుంబం గురించి ఆలోచించడం, మీ వ్యవస్థల గురించి ఏమి ఇంటర్ఫియర్ అవ్వను. ధ్యానం గురించి ధ్యానం నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే స్ట్రిక్ట్‌గా ఇది ఫాలో చేయాలి. నాన్ వెజిటేరియన్ వాళ్ళని ఆదరిస్తూ మనం ఆ స్థితిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం. సో, వాళ్ళు వంట చేసే లేకపోతే అలాంటి హోటల్ నుంచి గూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే హోటల్ నుంచి గూడా పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టరాదు. ఎందుకంటే మనం చెప్పేదొకటి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే చోటకెళ్ళి, ఇంకో చోటకెళ్ళి వెజ్ ఫుడ్ అలా ఇలా తింటే మన ఆచరణ ఎక్కడుంది? అంటే మనం చెప్పేదొకటి, చేసేదొకటి కాకూడదు. ఇన్నాళ్ళు మనం కొంత ఎందుకంటే అంత ఒపోస్ వచ్చేటప్పుడు మనం ఒక 2, 3 ఆహ్, 4 ఇయర్స్ వరకి మనం అంతగా స్ట్రిక్ట్ చెప్పలే. ఇప్పుడు ఈ మధ్యనే ఎట్టి పరిస్థితిలో నాన్ వెజిటేరియన్ ఫుడ్డు, వెజ్ ఫుడ్డు ఉన్న చోట ఒక ఆత్మజ్ఞాని ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పచ్చి మంచినీళ్ళు గూడా అక్కడ ముట్టరాదు. వారినెవ్వరిని ద్వేషించకు. వాళ్ళు చాలా మంది గమనిస్తారు. నీకు అడుగుతారు. ఎందుకు అంటే జీవహింస మహాపాపమయ్యా! అక్కడ అంత జీవుల్ని ఇంత మంచి మంగళ కార్యంలో ఎంత జీవులు చంపబడ్డారే! అది తప్పు. అహింసే పరమమైన ధర్మము. అలాంటి ఫుడ్డు ఇక్కడ మీరు కుక్ చేసేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ ప్రాణ ఆర్తనాదాలు, ఆ నొప్పి వేదనా తరంగాలు, ఆ భయ తరంగాలు అన్నీ వీటిలో కూడా నిండి ఉంటుంది. సో, అది తినకూడదు. అది మా గురువుగారు చెప్పారు. ఇది విశ్వ నియమం అని చెప్తూ వాళ్ళకి ఆలోచింపజేసేక మన ప్రవర్తన ఉండాలి. అలాంటి హోటల్ నుంచి తినకూడదు. కంపెనీ ఔట్‌లెట్స్ ఉంటాయి. వాటి నుంచి తినాలి. లేదా మన ఇంట్లో మనం తీసుకోవాలా. ధ్యానులు అందరూ కూడా ధ్యానం చేసినా శాకాహారిగా ఉన్నా కూడా గుణాలు సరిగ్గా లేని నోటికొచ్చింది మాట్లాడి ఎంతో గందరగోళంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పత్రిజీ చెప్పింది కరెక్టే. ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు గారు. ప్యూర్ వెజిటేరియనే. ధ్యానం చేస్తున్నాం కానీ గుణాల్లో ఎలాంటి మార్పు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో, అదంతా మనకి అర్థమైపోతది. సాధన, సాధన, సాధన. సో, అలా స్ట్రిక్ట్‌గా ఉండడం బట్టి ఎవరిని మనం దూషించట్లే. కానీ సత్యసంధంగా ఎవ్రీ డే అహింసా ప్రచారం జరగాల్సిందే. వాళ్ళకి ఆలోచింపజేసేటట్టు ఒక ఇంట్లో భర్త తింటున్నారు, పిల్లలు తింటున్నారంటే సెపరేట్ పాత్ర నీ కోసం పెట్టుకో. వాళ్ళకి చెప్పు. ఇవాళ కాకపోతే వాళ్ళు రేపు ఆలోచిస్తారు. అరే! నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు ఎప్పుడూ ఇది ఆచరించారే వాళ్ళెంత గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రకృతి ఇంటర్ఫియర్ అయ్యే ఒక సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళలో మార్పొస్తది. ఎందుకంటే మన మార్పు, మన ఆచరణ వాళ్ళని ఆలోచింపలాగా చెయ్యాలి. ఇలా ఎళ్తుందమ్మా. ఇదంతా పత్రిజీ నుంచి తెలుసుకున్నదే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ మా. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నిజంగానే ఆ ఫ్లో ఎళ్ళిపోతా ఉంది అలా అదే కంటిన్యూయస్‌గా. నేను అలర్ట్ అయింది. యెస్. అయ్యో! నో చాలు అని. ప్రాబ్లమ్. యెస్ మేడం. థాంక్ యూ సో మచ్. మీ ఫస్ట్ క్లాస్ అయితే నేనైతే కర్నూల్‌లో బుద్ధ పిరమిడ్‌లో విన్నాను. సో, అప్పుడే నేను ఇంప్రెస్ అయ్యింది. అండ్ ఇంకొకటి కూడా చెప్పారు. నేనెప్పుడు కూడా వీళ్ళతో ఆహ్, తె నాకు ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఏదైతే నేను సజ్జన సాంగత్యం చేస్తానో అప్పుడు కంపల్సరీగా చెప్తాను. మీరు చెప్పారు నాకు కర్నూల్‌కొచ్చినప్పుడు. ఆహ్, బీవీ రెడ్డి గారి వారి అక్కడ ఒక గృహప్రవేశం జరిగింది. మీరప్పుడొచ్చినప్పుడు చెప్పారు. మేడం ఎక్కడ సారున్నారు మాకు తెలీదంటే, "నేను తీసుకెళ్తారా అమ్మా" అని చెప్పి తీసుకెళ్ళి, సో, సార్‌ని చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళాం. మీరు చెప్పారు, "సార్‌ని చూస్తే ఎవ్వరైనా గానీ ఆయన ప్రేమలో పడిపోవాల్సిందే. నేను పడ్డాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు" అని చెప్పేసి. సో, ఎప్పటికి మర్చిపోను మేడం నేనది ఆ విషయాన్నయితే. యెస్. అదే జరిగింది మా అందరికి కూడా. నాకు ఎస్పెషల్లీ గురువంటే ఏంటో నాకు తర్వాతనే అర్థమైంది మేడం. మీరేదైతే చెప్పారో ఎగ్జాక్ట్‌లీ మనం క్లాస్ అంటూ సెపరేట్‌గా ఏం చెప్పుకునేదంటూ ఏముండదు. జస్ట్ మన మార్పు మనం తెచ్చుకుంటే మీరన్నారు చూడండి మీరెప్పుడు వీఎంసీ ఛానెల్‌లో లాస్ట్‌లో కంపల్సరీగా ఈ విషయాలనెప్పుడు చెప్తారు. నొక్కి వక్కాణిస్తూనే ఉంటారు. మనలో ఫస్ట్ మార్పు రావాలి.
ఆ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలన్నీ మనం ఫస్ట్ తీసేసి మార్చుకుంటేనే అది పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. నిజంగానే ఆ స్ట్రిక్ట్‌నెస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది మేడం నిజంగా. థ్యాంక్ యూ. సూపర్బ్! థాంక్ యూ సో మచ్ మేడం. అడగగానే ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు, షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యెస్. ఈ అవకాశం ఇచ్చిన థాంక్ పరమగురు పత్రిజికి వారి యొక్క అనంత ప్రేమకి వన్స్ అగైన్ కృతజ్ఞతలు. యెస్ సరే మరి. మేడం. అంతేనా? థాంక్ యూ మేడం. యెస్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ గీతా కరణం గారున్నారిక్కడ. సో, మరొక మాస్టర్ అండి యాహ్! మనకు ఈరోజు. యెస్. సో, గీతమ్మ వారి వారిని యొక్క అనుభవాలు చెప్పనియండి. నేను మరి ఇంకా నా మలయాళం సెషన్ ఉంది. ఇంకొక ఇంటర్వ్యూ ఉంది. అటుపోతాను. సరేనా? యెస్ మ్యామ్. యెస్. యెస్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీతా థాంక్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. సరేనా? ఓకే. ఓకే. మేడం ఒక్క సెకండ్ థ్యాంక్ యూ ఇక్కడ మా. వెంకట్ థ్యాంక్ యూ. గారు మిసెస్ ఉన్నారు. ఒకసారి నేను మీతో పరిచయం చేయిస్తాను. శిరీష గారు. సో, ఒక్కసారి మేడం గారికి పరిచయం చేయిస్తాను. మేడం కూడా వెళ్ళిపోవాలట. ఐ థింక్ ఉన్నారా? శిరీష? యెస్. ఏదో తను వర్క్‌లో అన్నట్లుగా ఉన్నారు మేడం. అవని అమ్మా. ఓకే. ఆ! నో ప్రాబ్లమ్. యెస్. నేను అడిగానని చెప్పండి. సరేనా? తప్పకుండా. సరే. ఓకే. బాయ్ థ్యాంక్ మేడం. బాయ్ బాయ్ బాయ్. మా. బాయ్. 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 థాంక్ యూ సో మచ్. బాయ్. యెస్. ఫ్రెండ్స్ ఇంతసేపు మనం సీమా మేడం గారి తల్లి ఆధ్వర్యంలో నన్ను సజ్జన రిమూవ్ చేస్తారా? లేదంటే మేడం లీవ్ అయిపోండి మేడం. నో ప్రాబ్లమ్. పర్వాలేదా? ఆ! లీవ్ అవ్వండి మేడం. ఓకే. అనిపించట్లేదు. ఇక్కడ లాస్ట్‌లో ఉంటుంది చూడండి మేడం. ఆ! యెస్. ఫ్రెండ్స్ విన్నారు కదూ! మరి డేరింగ్ అండ్ డాషింగ్ లేడీతో మనం ఇవాళ ఈ సజ్జన సాంగత్యం కొనసాగించాం ఇంతసేపు. సో, మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కంటిన్యూ చేసుకుందాము. యెస్. ఓకేనా? ఆదోని నుండి సిద్ధంగా ఉన్నారు గీతాకరణం గారు. సో, వారి సాంగత్యంలో ఈరోజు ఈ జ్ఞానాన్ని అందుకుందాము. అండ్ మేడం వెల్కమ్ మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. మేడం మేడం ఐ ఇది థింక్ స్ట్రక్ అయింది. స్ట్రక్ అయినట్లున్నారు. అవును. అవును. యాహ్! మేడం యెస్. ఓకేనా? ఓకే. ఓకే. యెస్ మేడం. వెల్కమ్ మేడం మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి వెల్కమ్. వెల్కమ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో యెస్ మచ్. మేడం. థాంక్ యూ. ఓకే. సో, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు పత్రిజీ గారి గురించి చెప్పే అదృష్టము, అత్యంత అవకాశము నాకు లభించినందుకు ఇక్కడ ఎస్పెషల్లీ యూనివర్సిటీ మీకు చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. మీరు ఇలా కాంటాక్ట్ కావడం వెంకట్ సార్ గారికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూనివర్స్‌కి నిజంగానే పత్రి సార్ గురించి చెప్పే భాగ్యం రావాలి అంటే అది అందరికీ కాదు. సో, అలాంటి గొప్ప అవకాశం యూనివర్స్ నాకు ఇప్పించింది అన్నందుకు మీ ద్వారా ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఈ కార్యక్రమాల్లో పత్రిజీ గారి గురించి చెప్పడం అంటే ఆషామాషి కాదు. ఒక సూర్యుడిని మనం సూర్యుడు అని చెప్తున్నట్టు ఉంటదనమాట. సో, ఒక సూర్యుడిని పరిచయం చేయడం అవసరమే లేదు. కానీ ఆ సూర్యుడి నుంచి మనం ఏం తీసుకున్నామో చెప్పడం లాంటిది అంతే తప్ప, ఆ సూర్యుడిని మిగతా వాళ్ళకందరికీ పరిచయం చేసేంత లేదు. ప్రతి ఒక్కరికి పత్రి సార్ గురించి తెలుసు. సో, ఇక్కడ నేను మెడిటేషన్‌లోకి వచ్చింది నాకు రాఘవేంద్ర రెడ్డి సార్ గారి ద్వారా మెడిటేషన్‌లోకొచ్చాను. వచ్చిన తర్వాత ఒక 3 నెలలకే మేము కర్నూల్‌లో ధ్యాన చక్రం స్టార్ట్ అయిందనమాట. ఆ ధ్యాన చక్రంలో పత్రి సార్ గారిని ఫస్ట్ కలవడం. అది చూసిన వెంటనే మేము బ్రాహ్మిన్స్, మధ్వ బ్రాహ్మిన్స్. మాకక్కడ స్వాములు అంటే మా ఇంటికి ఉత్తరాది మఠ స్వాములు, రాయల మఠ స్వాములు వస్తూ ఉంటారు. సో, అలా ఉంటారనుకున్నా. కానీ స్టేజ్ పైన వైట్ అండ్ వైట్ డ్రెస్ ఏసుకునేవాళ్ళు అప్పుడు సారు. సో, వైట్ అండ్ వైట్ డ్రెస్ ఏసుకొని హాయిగా అలా కూర్చొనుండడం చూసి వండర్ అయిపోయినాను నేను. అందరిలా కాదు కదా! ఊరికే క్లాస్ అంతా వన్ డే అంతా ఉన్నాము. ఉండి ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోతున్నా. సారు లైన్‌లో వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నాకైతే చాలా ఆశ్చర్యమేసింది. ఇదేంటబ్బా! మామూలుగా స్వాములు, గురువులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళకి మామూలుగా మనం పోవడము, ఊరికే నమస్తే చెప్పడం, రావడం. కానీ సారే మన లోపలికొచ్చేస్తున్నారు. మన మధ్యలో వచ్చేస్తున్నారు. అది నాకు చాలా విచిత్రం. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంత గొప్ప విషయాన్ని. సో, అది చూసిన తర్వాత నాకనిపిచ్చింది. ఈయన నిజంగానే గురువా?
ఇంత గొప్ప అప్పుడు చూసిన సార్‌ని చూస్తే ఆయనలో ఉన్న ఒక పట్టుదల ఎంత గొప్పగా ఉందంటే, ఇప్పుడు ఈ 25 ఏళ్లలో ఎంత గొప్ప మార్పు పిఎస్ఎస్ఎం అనే ఒక అద్భుతమైన మూవ్‌మెంట్‌ని, పీఎంసీ అని ఒక ఛానెల్‌ని ఆహ్, వెజిటేరియనిజంని చేయించడం, పిరమిడ్‌లు కట్టించడం లాంటివన్నీ చేస్తున్నారు అంటే, అది ఆషామాషి విషయం అయితే మాత్రం కానే కాదు. అదంతా ఒక్క పత్రిజీ గారి వల్ల సాధ్యమైంది. ఆ పట్టుదలకి మారుపేరు పత్రిజీ. సో, ఆ పట్టుదల నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఒకటే, సార్‌కి ఒకసారి ప కర్నూల్‌లో కాలొత్తుతూ ఉంటే, ఆ కర్నూల్ పిరమిడ్‌లో ఒకావిడ సార్ కాలొత్తుతూ, పాదాలొత్తుతూ, "సార్ ఎంత కష్టపడుతున్నారు సార్ మీరు. ఎంత ఇబ్బందులు పడుతున్నారు సార్. కాలు నొప్పి ఎంతొచ్చిందో మీకు" అని కాలొత్తుతుంటే, "అమ్మా నోరు మూయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" కసురుకున్నారు ఒక్కసారిగా. టక్కున నేను స్టన్ అయినా. పాపం ఏదో అంటుంది కదా! అవునమ్మా అంటారు. మామూలుగా అయితే కష్టపడుతున్నారు మేడం అంటే, థాంక్ యూ మేడం అంటాం మనమైతే. కానీ సారు ఇది నా 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 బాధ్యత. నేను నీ బాధ్యత కోసమే నేను కర్తవ్యం ఇది. దానికోసమే నేను పుట్టాను. దానికోసమే జన్మ తీసుకున్నా. దానికోసమే నేను ఇక్కడికొచ్చాను. కాబట్టి నేను చేస్తున్నాను. నువ్వెవరు దానికి సానుభూతి చూపిస్తావా నాకు? సానుభూతి, నో సానుభూతి ఎవరే పని చేస్తున్నా, ఎవరిపైన నువ్వు సానుభూతి చూపించవలసిన పని లేదు అని అక్కడ ఆమె కాలొత్తుతున్నప్పుడు సార్‌కి ఆ మాట అంటే సార్ ఒకటే మాట. "నువ్వు ఇట్లా సానుభూతులు చూపించే అవసరం లేదు." సో, అక్కడ నాకర్థమైంది. మనం చేస్తున్న పని ఒక జన్మ ప్రణాళిక ద్వారానే వచ్చుంటాము. కాబట్టి ఎవరు మెచ్చుకోవాల్సిన పనిలే, ఎవరు చూడవలసిన పనిలే, ఎవరు నిన్ను మంచి అనవసరం పని లేదు. అరే! కష్టపడుతున్నావే అని అనవసరం అవంతా. కాబట్టి కేవలం నువ్వు పని చేయటం ఒక్కటే నీ బాధ్యత. పైన ఏం రాసుకొచ్చావు గాబట్టి, ఇక నువ్వు చేస్తున్నావు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్నట్టుగా సార్ అలా చెప్పడం అనేది నాకు ఆ రోజు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటినుంచి నేను నో కంప్లెయింట్ ఎప్పుడు గూడా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. నేనెంత వర్క్ చేస్తున్నా, ఆ వర్క్ నుంచి మేడం మీరు భలే చేస్తున్నారు మేడం. ఎంత కష్టపడుతున్నారంటే అది నాకు తెలిసి ఎందుకు చేస్తున్నానో నా బాధ్యతబ్బా. నేను పైన రాసుకొచ్చానబ్బా. ఎందుకు ప్రతిసారి అలా ఉన్నారు. ఇంక మనం ఎలా ఉంటాము? కాబట్టి అక్కడ నేను ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకొని అప్పటినుంచి చక్కగా నా కోసం నేను పనిచేయడం స్టార్ట్ చేశాననమాట. ఇంకా సారుకొక్కటే ఎప్పుడు చూడు సారు పట్టుదలతో ఉండడమే కాదు ధ్యాన చక్రం నీకు ధ్యానం ఇంపార్టెంటా? డ్యూటీ ఇంపార్టెంటా? అన్నట్టుగా ఒక సిట్యుయేషన్ ఎదురయిందనమాట. ఆ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు నేను మా ఆదోని పిరమిడ్‌లోనే ఒకావిడ ఇలా గబగబా వచ్చింది. చిన్న పాపనెత్తుకొని గబగబా వచ్చి కూర్చుంది. కూర్చొని సార్‌తో పాటు కూర్చొని ముందు కూర్చునింది ఫస్ట్ లైన్‌లో. కూర్చొని సార్ మెడిటేషన్ చేశారని కూర్చోపెడితే కూర్చొని ఊరికే అలా ఊగుతా ఉందనమాట. ఆ పాప ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఉష్ ఉష్ అంటుంది ధ్యానం చేస్తుంది. ఉష్ ఉష్ అంటుంది ధ్యానం చేస్తుంది. అప్పుడు సార్‌కి పిచ్చ కోపమొచ్చింది. ఒక్కసారిగా ఆమెను లేపి బయటికెళ్ళమన్నారు. పిల్లల్ని ధ్యానంలోకి పిలుచుకురావద్దండి. భగవంతుడు వాళ్ళందరూ ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టి నువ్వు ధ్యానం చేయవలసిన పని లేదు అంటారనమాట. ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ నువ్వు ధ్యానం చెయ్యొద్దు. ధ్యానం, ధ్యానం కోసమే చెయ్యి. నీవు అన్ని పనులు ముగించుకున్న తర్వాత రిలాక్స్‌గా కూర్చొని ధ్యానం చెయి. అంతేగాని పిల్లల్ని పట్టుకొని ఇంట్లో అత్తమామని వదిలిపెట్టేసి అది కాదు. సో, డ్యూటీ ఫస్టా? ధ్యానం ఫస్టా? అంటే ఫస్ట్ నీ డ్యూటీనే ఫస్ట్ అంటాడు సారు. అంటే ధ్యానం అంటే అంత గొప్పగా ఉన్నా కూడా సార్‌కెక్కడ డ్యూటీని ఇంపార్టెంట్. సో, నీ డ్యూటీ నువ్వు తల్లిగా నీ బాధ్యతేంటి? పిల్ల ఏడుస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటావా? అదా నీది పద్ధతి అని ఒక్కసారిగా సార్ ఆమెను దండించడం జరిగింది. అక్కడ అర్థమైందేంటి? మన బాధ్యతల్ని మనం విస్మరించకూడదు. మన బాధ్యతలేంటి? యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ భార్యగా, యాస్ ఎ ఇంటి ఇల్లాలుగా, కోడలుగా నా బాధ్యతలేంటో నేను చేసుకొని ధ్యానం కానీ, ధ్యాన ప్రచారం కానీ చేయాలి కానీ, మొత్తం వదిలిపెట్టేసి నేను ఊరూరు తిరిగి ధ్యానం ప్రచారం చేస్తానంటే సార్ ఒప్పుకోరు. ముందు డ్యూటీ ఫస్ట్ అంటారు. సో, ఇలా డ్యూటీ ఫస్ట్ ధ్యానం గురించి చెప్తూ డ్యూటీ ఫస్ట్ అంటున్నారు అంటే, అక్కడ డ్యూటీకి ఎంత ఇంపార్టెంట్ ఉంది. అది తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అలా అర్థమైందో అప్పటినుంచి డ్యూటీ నేను చేసే పని ఫాస్ట్‌గా అయిపోయింది. నేను టీచర్‌గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఎంత ఫాస్ట్‌గా వర్క్ అంతా ముగించుకొని, ధ్యానానికి సమయాన్ని కేటాయించి, ఇంట్లో అందరికి అన్నీ సమకూర్చి ధ్యానానికి కూర్చునేవాళ్ళం. అలా మనకు అర్థమైందేంటి డ్యూటీ ఫస్ట్. నీవు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అక్కడ సారు చేసి చూపిస్తున్నారు. నువ్వక్కడ ఆమె ఏడుస్తుంది చిన్న పాప. ఏం చేస్తున్నావు? తల్లిగా నువ్వు ఏడిపిస్తా ధ్యానం చేస్తున్నావా? నో వే. అందరిని కూడా సారు ఉద్యోగం మానేసేయి. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి.
ప్రతి ఒక్కరికి చెప్పరు. కానీ చాలా మంది ఏమంటుంటారంటే, సార్ నన్ను ఉద్యోగం అనేసి ధ్యాన ప్రచారానికి అంకితమైపోమన్నారంట. అబద్ధం. ఎప్పుడు సారు సంసారంలోనే నిదానం. నువ్వు నీ సంసారాన్ని చూసుకుంటూ, నీతోనే ఉంటూ, నీ భార్య పిల్లల్ని చూసుకుంటూనే, నిన్ను నీ ధర్మాన్ని చేస్తూనే నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి తప్ప, నువ్వెప్పుడు కూడా అన్నీ వదిలేసి, నువ్వు ఏకాకిగా బయటకొచ్చి ధ్యాన ప్రచారం చేస్తానంటే ఒప్పుకోడు. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ 2 కూడా సమంగా ముందుకెళ్ళాలి అని చెప్తారనమాట సారు. సో, డ్యూటీ ఫస్ట్ అన్నప్పుడు ధ్యానమా, డ్యూటీనా అంటే ధ్యానం చెయ్యాలి. కానీ డ్యూటీ కూడా చెయ్యాలి అన్న ఈ మధ్య మార్గము నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎప్పుడు గూడా మధ్య మార్గం అవలంబిస్తున్నామంటే మన జీవితాలు అద్భుతమండి. నా జీవితం కూడా అంతే. 23 ఏళ్లలో నేనెంతో చక్కగా అన్ని రకాలుగా సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా ముందుకెళ్తున్నాను అంటే దానికి కారణం సార్ యొక్క ఇన్‌స్పిరేషన్. సార్‌తో వెళ్తూ, సార్‌తో కలుస్తూ, సార్‌తో మాట్లాడుతూ, సార్‌తో కలిసి జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయాలన్నీ కూడా. ఇంకా ఒకటి సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఇవ్వడం నేర్చుకోవడం. ఇప్పుడు గూడా సారు అలా ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత గొప్పగా అంటే అది చూస్తే నేను చాలా చాలా పిసినారి. చాలా పిసినారి నేను. అలాంటి దాన్ని ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత చూసి, చూసి, చూసి పత్రి సార్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. ఒకసారి సార్ చెప్పులు పోయినాయన్నమాట. కట్ అయిపోయింది. ఇంకొక సారు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ చెప్పులు ఇచ్చారన్నమాట. "సార్ వేసుకోండి సార్" అంటే సార్ వేసుకొని చిన్నదైపోయింది. చిన్నదైపోతే అయ్యో! చిన్నదయిందే. ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్పి ఇస్తున్నారన్నమాట. అంటే అక్కడ వేరే వాపస్ ఇద్దామా ఆలోచన రాలేదు. ఇప్పుడు నా దగ్గరుంది. ఇది నాకు ఉపయోగపడడం లేదు. వేరే వాళ్ళకిచ్చేయాలి. ఎంత అద్భుతమైన మాట. నా దగ్గర ఉన్నా కూడా నాకు ఉపయోగం లేకపోతే ఎన్ని వస్తువులు మనం అలాగే పెట్టుకున్నాం. కానీ సార్ అలా కాదు. తన దగ్గర ఉన్న వస్తువు తనకు ఉపయోగం లేకపోతే పక్క వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో అని ఇమ్మీడియేట్‌గా అలా ఇచ్చేయటం. ఎంత గొప్ప విషయం అది. సో, నేను ఆ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నదంటే, ఆ ఇవ్వడం. నా దగ్గర నాకు అవసరం లేదు అన్నప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళకేదైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడు వెంటనే అలా ఇచ్చేయాలి అనేది ఆ చెప్పుల దగ్గర నేను బాగా గమనించాను. ఎంత ముద్దుగా, ఎంత చిన్న పిల్లాడిలాగా ఎవరికైనా అవసరం ఉందా అని ఎంత బాగా అడిగారు తెలుసా? ఆ మాట నాకిప్పటికి వినిపిస్తుంది. అంత చక్కటి మనిషి, అంత గొప్ప మనిషి, అంత ప్రేమమూర్తి ఆయన. అంత గొప్ప ఆయన గురించి చెప్తూ ఉంటే నిజంగానే చాలా 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 ఆనందం అనిపిస్తా ఉంది. సో, 2012లో ఆయన గురించి చాలా వరకు న్యూస్‌లో అంతా వచ్చాయి. అప్పుడు సారు ఎంత మౌనం పాటించారు. ఎంత సహనంగా ఉన్నారు. ఎంత గొప్ప విషయం. అప్పుడు కర్నూలులో ఉండిపోయారు సారు. ధ్యానయజ్ఞం ముగించుకొని కర్నూలుకొచ్చేసారు. మాది ఆదోని కర్నూలుకి చాలా దగ్గర. సో, నేను మా ఆయన ఇద్దరం వెళ్ళామనమాట. ఆ రోజు సంక్రాంతి. వెళ్ళాం. అక్కడ మమ్మల్ని అలౌ చేయటం లేదు. సార్‌తో ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే సార్ మౌనంలో ఉన్నారు. మెయిన్ ఇట్లాంటి వచ్చిన తర్వాత లేడీస్‌ని కూడా ఎవరిని పంపించటం లేదు. కానీ సార్ కింద నుంచి చూసి ఇట్లా రా అన్నారు. ఇట్లా అన్నారు. వెంటనే నేను మా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్లి కూర్చుంటే ఆయన ఎంత అసలు ఏమి జరగలేదన్నట్టుగా. సార్ ఇంకొకాయన సార్ నేను లాయరు ఇంకొకాయనొచ్చాడు. సార్ కోర్ట్‌కేస్తాం సార్. ఇది చేస్తాం సార్. వాడిని మట్టి కరిపిస్తాం సార్. అంతే. మౌనంగానే ఉండవయ్యా, ఉండవయ్యా అన్నట్టుగా. అక్కడ ఎంత సహనం ఉంది సార్‌కి. అదే మనమైతేనా ఒక్క మాట అన్నారంటే తిరిగి ఒక 10 మాటలదాకా ఉండం. కానీ ఆయన మౌనంలో అయిపోయి ఎంత సహనంగా, ఎంత గొప్పగా అలా ఉండగలుగుతున్నాడు అంటే అది ఆషామాషీ విషయం కాదు. ఎంత ఉంటే మనం అలా ఒకరు విమర్శిస్తున్నారు, తన పైన లేనిపోయిన అబాండాలేస్తున్నాడంటే నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం మనమైతే. కానీ నో నిరూపణ. నేనేంటో నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి నిరూపించాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చూపిచ్చాడన్నమాట సారు మనందరికీ కూడా. కాబట్టి అక్కడి నుంచి నేను కూడా అదే విషయమే నేర్చుకున్నా. ఎక్కడ ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు. అక్కడ ఎక్స్‌ప్లనేషన్ అవసరం ఉంది అన్న చోట మాత్రమే తప్ప, ప్రతి చోట పోయి నేను నిన్నన్నప్పుడంతా లేదు మేడం నేను ఇలా చేశాను, అలా చేశాను. నో ఎక్స్‌ప్లనేషన్. ఎందుకు? పత్రి సారు ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నేనేం చేస్తున్నా కరెక్ట్‌గా ఉన్నప్పుడు నేనెందుకు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? సో, అక్కడ సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం సహనంతో ఎవరేమన్నా విమర్శల్ని, పొగడ్తల్ని రెండిటిని కూడా ఈక్వల్‌గా తీసుకునేంత గొప్ప గుణం సార్‌లో ఉంది. ఆ గుణాన్ని మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ఆచరించాలి. అప్పుడే దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. సార్‌తో ఉండడం వల్ల నాకది చెప్పింది చేస్తారనమాట సారు. ఎప్పుడు కూడా నేను చాలా సార్లు అనుకునేదాన్ని. అందరూ ఏంటో చాలా గొప్పగా మహిమలు చూపిస్తూ ఉంటారు.
పత్రి సార్ ఏంటి ఏ మహిమలు చూపించాడు? ఎవరికి నీకు సార్ నాకు ఆరోగ్యం బాలేదు అంటే ఓం భీం పట్ అని ఏదో ఒక రకంగా చేసి మార్పించేసి అందరిని పిరమిడ్‌లోకి రప్పించుకోవచ్చు కదా! ఎందుకు ఊరూరు తిరుగుతాడు ఈయన, ఇల్లిల్లు తిరిగి ఒక్కరికి, ఇద్దరికి ధ్యానం గురించి చెప్తూ ఉంటాడు. అవసరమా? ఈయనకెంతో తెలుసు కదా! మనకి గత గత జన్మలకెళ్ళిపోయి నీకు పలానాదొస్తుంది, ఫ్యూచర్‌లో నీకిదొస్తుంది అని చెప్పొచ్చు కదా! చెప్పి అందరిని అట్రాక్ట్ చేసుకోవచ్చు కదా! ఎందుకు ఈయన తనకలాడుతున్నాడు ఇట్లే అంటే, ఆయన జన్మ ప్రణాళిక సత్యాన్ని చెప్పడం. నో డిపెండెన్సీ. ఆయన మాట అంతే ఉంది. ఆయన చేసిన చేష్టలు అలాగే ఉంది. ఉద్ధరే ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్ను ఎవరు ఆ మాట విన్నప్పుడు నాకు గుండె ఢాలనిపించింది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలా? నన్నెవరు దేవుడి పైన ఆధారపడినాము. ఆ గురువు పైన ఆధారపడినాము. అలాంటిది ఎవరు ఉద్ధరించలేరా? ఇది ఏం మాట్లాడతాడబ్బా ఈయన అని ఫస్ట్‌లో చాలా భయమేస్తుండే ఆ మాటలు వినాలంటే. కానీ సాధన చేయగా సార్ కూడా అలాగే ఉన్నారు. అసలు ఎంత ప్రతిసారి ఆయన నోట్ల నుంచి మాటొచ్చేవన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిందే. ఎప్పుడు గూడా కథలల్లడాలాంటివి, దానికి మసాలాలు జోడించడం ఏమేమి ఉండదు. ఎంత అద్భుతంగా ఆత్మజ్ఞానం గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. అప్పటినుంచి నాకు అదే. నేను ఒకటే ఆత్మజ్ఞానం గురించి మాత్రమే నా క్లాసులుంటాయి. ఎవరైనా మేడం ఇమాజినేషన్ గురించి నేను అవన్నీ చెప్పానండి. ఆత్మజ్ఞానం గురించి, పత్రిజీ గారి ప్రబోధాల గురించి మాత్రమే అయితే చెప్తాను నేను. ఎందుకంటే సార్ దగ్గర నేర్చుకున్నవి మనం అదే. ఓన్లీ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం నలుగురికి చెప్పాలి. సో, ధ్యానం అనేది మనం స్టార్టింగ్‌లో ఆరోగ్యం కోసం వచ్చినా, మనం ఆ తర్వాత సారు ఒక్కరోజు కూడా ఎంత ఓపికగా వింటాడు. ఎంత ఓపిక. వాళ్ళు విజువలైజ్ చేసుకొని చెప్పినారా? మనసుతో కూడి చెప్పినారా? ఏమీ లేదు. ఊరికే ఆ! ఆహా! అని ఎంత ఆనందంగా వింటుంటాడు. మనమైతే ఇది చెప్పిందే చెప్తుందిలే అబ్బా! ఏం చెప్తుందిలే అని మొహం ముడుచుకుంటూ ఉంటాం. కానీ అహం. కానీ సార్‌కది లేదు. ఎవ్వరేం చెప్పినా శ్రద్ధగా చెవులు రిక్కించి వినడం. మనకి కూడా అదే చెప్తుంటారు. వినాలి. ఎప్పుడు వినడం నేర్చుకోండి అంటుంటారు. సో, ఆ వినడం అనేది నేర్చుకోవడం అనేది సార్ దగ్గర నుంచే వచ్చింది. ఎవరు చెప్తున్నా కూడా వాళ్ళని మధ్యలో కట్ చేసేసి, నా ఎక్స్‌పీరియన్స్‌ని యాడ్ చేసేసి, అవునవును నాకు కూడా ఇట్లే జరిగింది. వెంటనే వాళ్ళని కట్ చేసి చెప్పేయడం లాంటివేమీ లేకుండా, చెప్పేంత వరకు ఓపికగా వినగలగాలి. అది సార్ దగ్గర నుంచి నేను చాలా 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 సార్లు విన్నాను. చాలా సార్లు నేను అనుభవం పొందిన. ఏం చెప్తున్నా ఫస్ట్ మధ్యలో కట్ చేయడు సారు. ఫస్ట్ వింటారు. మొత్తం వింటారు. ఓపికగా విని క్లాప్స్ కొట్టించడం. అలా ఒకరికి పరిచయం చేయడం ఎంత గొప్ప ఆవిడ ఈవిడ అని ప్రతి ఒక్కరిని మాస్టర్స్ అనడంలోనే అర్థమైపోతుంది. యూ ఆర్ గాడ్. యూ ఆర్ గ్రేట్ మాస్టర్. అసలు యూ ఆర్ చాలా చాలా గ్రేట్ అంటుంటే, నేను గ్రేటా అని మనకు మనమే తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఆ ధైర్యంతో ఏమవుతుంది ఆటోమేటిక్‌గా నన్ను నేను ఉద్ధరించుకునే కేపబుల్ మనకు పెరిగిపోతుంది. సో, ప ఎప్పుడు గూడా ఈ ధ్యాన చక్రాలు కానీ, కడతాలు కానీ, పిరమిడ్ వ్యాలీ అప్పుడు పిరమిడ్ వ్యాలీకి ఎక్కువ వెళ్తుండేవాళ్ళము. కడతాలు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. కర్నూలు, పిరమిడ్ వ్యాలీకి ఎక్కువ వెళ్తుండేవాళ్ళం. పుట్టింటికి పోయినంత ఆనందం ఉండేదనమాట. ఎందుకంటే, ఆ తండ్రిలాగా ఆయన హాయిగా అలా కూర్చొని మంచం పైన కూర్చొనుంటారు. ఇంకా ఇంకా బ్యాగ్ పెట్టేసి వెంటనే సార్ ఎక్కడున్నారు? వెతికే అంటే తాపత్రయం. కలవాలి అని అన్నీ అక్కడ పక్కన పడేసి, ఒక్కసారిగా పరిగెత్తుకొని సార్ ఎక్కడున్నారో కనుక్కొని అక్కడ వెళ్ళిపోయి, ఆయన కాలొత్తుతా, ఆయనతో మాట్లాడుతూ, కనీసం ఏమి లేకపోయినా ఆయన ముందు కూర్చుంటే చాలు. ఆయన దృష్టి పడితే చాలు ఒక ఆనందం. కళ్ళిలా ఎగరేస్తారు. వచ్చావా అన్నట్టుగా. ఆ తృప్తి చాలు ఎంత ఆనందంగా ఉంటుందో. అలా ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తారు సారు. తను ప్రతి ఒక్కరిని కలవాల్సిన పనిలే. చూపుతోనే ఒక సంతృప్తిని కలిగిస్తాడు. వచ్చినాము అంటే ఎంత ఆనందాన్నిచ్చి పంపిస్తాడో ఆయన. అలా మనం కూడా ప్రతి ఒక్కరికి మనం కలిసిన వాళ్ళకి, మనల్ని కలిసిన వాళ్ళకి మనం ప్రేమ అనేది పంచాలి. ఎప్పుడు వస్తే విసుక్కోకుండా, వచ్చినారులే అని గొప్పలు చెప్పుకోకుండా, వాళ్ళకి మన గొప్పలు చెప్పుకుంటూ కూర్చోకుండా, వాళ్ళకి విసుగు కలిగించకుండా, మనం వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. వాళ్ళతో ప్రేమగా వడ్డించడం చూడాలి. ఎట్లా వడ్డిస్తాడు సార్? ఎంత ప్రేమగా వండి వడ్డిస్తారు. మనకి ఒక 2 గంటలు అట్లా ఇట్లా పోయొచ్చినామంటే, అబ్బా! అలసిపోయినామంటారు. కానీ సార్ ఎంత ఓపికగా అంత క్లాసులు చెప్పి కూడా మళ్ళీ వచ్చి వంట చేసి అందరికి వడ్డించి తను తింటాడు. ఎంత గొప్ప విషయం అది. అక్కడ మనకి ఓపిక, వడ్డించడం, వండడం, వడ్డించడం అనేది ఫుడ్‌కి ఇంపార్టెన్స్ అనేది ఎంత గొప్పగా చూపిస్తాడు సారు. ఆ తినడం కూడా ఎంత చక్కగా తింటారో. ఒకసారి వడ్డించేటప్పుడు ఒకావిడ ఏం చేసింది, ఇలా సాంబార్ తీసుకొని ఇలాగే వడ్డిచ్చేసింది.
వడ్డించినప్పుడు ఆ గరిటెలో నుంచి చుక్కలు చుక్కలు పడినాయన్నమాట కింద. చుక్కలు ఇలాగే పడితే అట్లాగే ఆయన సాంబార్ ఆయన ప్లేట్‌లోకేసింది. తిట్టకుండా తిట్టినాడు. ఎందుకు తిడుతున్నారక్కడ? నేర్చుకోవడానికి. అలా కాదు, ముందు తీసిన తర్వాత ఇలా కొనకి ఇలా అని తర్వాత వడ్డించాలి. ఎంత గొప్పగా చెప్తాడు సార్ అట్లాంటివన్నీ. చిన్న చిన్న విషయాలైనా కూడా సారు చేస్తున్నప్పుడు మనం గమనిస్తే అర్థమవుతుంది. మనం ఎలా వడ్డించాలి? ఎలా తినాలి? ఆ తిని చేతులంతా చేసుకోకుండా తినే పద్ధతి. ఎంత ఎంత అద్భుతంగా తింటాడు సారు. ఫస్ట్ నలుగురికి ఇచ్చి తర్వాత తింటాడు. ఎంత గొప్ప విషయం అది. నలుగురికి ఇవ్వడం అనేది ఒకసారి ఒక ఆవిడ నాకు తెలిసి అది తాడిపత్రిలో కృష్ణమోహన్ సార్ వాళ్ళ ఇల్లు అనుకుంటా. అక్కడ సార్ వాళ్ళొచ్చారు. మేము కూడా ఎళ్ళాము. అందరూ కూర్చున్నారు. పాపం ఆవిడ ఏమని చేసింది, సార్‌కి వెండి పళ్ళెంలో భోజనం పెట్టాలని చెప్పి సార్‌కి ఏం చేసింది, వెండి పళ్ళెంలో ప్లేట్‌లో ఇచ్చిందనమాట. ఇస్తే సార్ తీసుకున్నారు. "తీసుకోవయ్యా" అని వేరే వాళ్ళకిచ్చినాడు. ఆమె పాపం వేరే పళ్ళెం వేసి, వేరే వెండి పళ్ళెం వేసి మళ్ళీ ఇచ్చింది. ఆయన ఇంకొకరికి "తీసుకోవయ్యా" అని ఇస్తున్నాడు. అట్లా దాదాపు 8, 10 అయిపోయింది వెండి పళ్ళాలు. సో, కృష్ణమోహన్ సార్ తెలుసు కదా మనందరికి, తాడిపత్రి సార్ వాళ్ళ బంగారు షాపే ఉంది. సో, వెండి పళ్ళాలకి కొదవ లేదు. అట్లా 8, 10 పళ్ళాలయిపోయినాయి. కానీ సార్ అందరికి ఇస్తున్నారు. అక్కడికి అయిపోయింది. సార్ ఇంకా ఏం చెల్లక మామూలు స్టీల్ ప్లేట్‌లో ఇంకెవరికైనా ఇస్తున్నాడు కదా! అట్లే ఇస్తాడులే అని ఇస్తే, ఆ ప్లేట్ పెట్టుకొని తను తిన్నాడు. అది సార్ అంటే. నో, అసలు ఎప్పుడు కూడా నాకు గొప్ప చూపిచ్చొద్దు. నేను స్పెషల్ కాదు. ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ. ఎంత గొప్పగా ఉంది చూడండి ఆ మాట. సో, ఈక్వాలిటీ అన్నదానికి పత్రిసార్ పెట్టింది పేరు. నాకు స్పెషల్‌గా చూడండి. ఐ యామ్ స్పెషల్. నాకు గొప్పగా చూడాలి. అలాంటివేమీ లేవు. అక్కడ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం కూడా మనం అదే. నలుగురిలో ఉన్నప్పుడు, మనకు గొప్పగా ఉన్నప్పుడు అదంతా కూడా ఆ యూనివర్స్‌కి పత్రిసార్ గారికే సమర్పించేంత గొప్పగా మనం తయారవ్వాలి. అంతా నాదే, నా వల్లే జరిగింది అన్న మన క్రెడిట్ వేసుకోకుండా, నేను కూడా అందరిలాగానే ఎంత బావుందో ఆ రోజు సార్ వెండి పళ్ళెం మీకివ్వాలనుకుంటే, "ఏంది సార్ ఇట్లా చేస్తున్నారంటే," "అవునా? నా కోసం తెచ్చినావా? వద్దులే మేడం" అని నేను మళ్ళీ అక్కడ కూడా ఆమెను హర్ట్ చేయకుండా, "ఉన్నిలేండి మేడం పర్లేదు బాగుంది. ఫుడ్ టేస్ట్ ఇంపార్టెంట్" అని ఫుడ్ తిన్నారనమాట. అలా చిన్న చిన్న విషయాలైనా ఎంత గొప్పగా ఉంటాయంటే ఆయన దగ్గర నుంచి అంతగా మనం నేర్చుకోవాల్సిందుందనమాట. సో, మన పిరమిడ్ కట్టించాలి అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్ని పిరమిడ్‌లు కట్టారు. అంటే కట్టించారంటే అసలు ఎంత పెద్ద సంకల్పం అది. మనం ఒక చిన్న సంకల్పం పెట్టుకొని, మా ఊరు ప్రచారం చేస్తే చాలు, మా ఏరియా అయితే చాలు అనుకుంటే, ఆయన ప్రపంచాన్నే చేయాలనుకున్నాడు. అంత గొప్ప సంకల్పంలో మనందరం కూడా భాగస్వాములయ్యాము. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మనందరం కూడా ఉన్నాము. పత్రిసార్ లైవ్‌లో మనందరం కూడా జీవిస్తున్నాము. ఆయన మాటల్ని లైవ్‌లో విన్నాము. ఆయన జ్ఞానాన్ని విన్నాము. ఆయన అడుగుజాడల్లో మనం నడిచామంటే ఎంత గొప్ప విషయమో. దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే ఆయన చెప్పింది మనం ఆచరించాలి. ఆయన కాలంలో ఉన్నామని భుజాలు తట్టుకోవడం కాదు. ఆయన ఏం చేశారో దాన్ని మనం పాటించాలి. ఆయన చెప్పిన దాన్ని ఆచరించి మనల్ని మనం మార్చుకొని ప్రతిరోజు ఇప్పుడెలా అయిపోయిందంటే చాలా మందికి ధ్యానం చేయడం తక్కువ. ధ్యాన ప్రచారం అంటూ తిరుక్కుంటూ ధ్యానం చేయడం తగ్గిచ్చేస్తారు. ధ్యానం క్లాసులు చెప్పుకుంటూ ధ్యానం చేయడం తగ్గిచ్చేస్తారు. కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ధ్యానం చేసి తీరాలి. అది మాత్రం ధ్యానం చేసిన తర్వాత మిగతావన్నీ ధ్యాన ప్రచారాలు, ధ్యానం క్లాసులు, రోజుకి 4 క్లాసులు చెప్పు. కానీ నువ్వు ముందు ధ్యానం చెయి. నిన్ను నువ్వు ఎనర్జిటిక్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్తూ పోయినావంటే, నిన్ను నువ్వు మార్చుకొని నీలో మార్పులు తెచ్చుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చూసిన వెంటనే నువ్వు ప్రచారం చేయాల్సిన పని లేదు. ఏ ఏం గీత ఇంత మార్పొచ్చింది నీలో? ఎలా మారినావు ఇది అంటే, కేవలం ధ్యానం వల్లే అని చెప్పేంత గొప్పగా తయారవ్వాలి మనం. అంతేగాని ధ్యానం వల్ల నాకు ఇలా అయినా, ధ్యానం వల్ల అలా అయినా చెప్పుకోవాల్సిన పనిలే. మనం మన పద్ధతి, మన నడవడిక, మన మాట తీరు, మన ఎన్హాన్స్ అన్నీ కూడా ఒక మనల్ని చూస్తూనే ఎదుటి వాళ్ళకి అర్థమైపోవాలి. ఏందో మార్పొచ్చింది ఈమెలో. ఎలా వచ్చింది అంటే, అప్పుడు జెప్పాలి. ధ్యానం వల్ల వచ్చింది. సరియైన ధ్యానం, అది కూడా ధ్యానం కాదు. సరియైన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు తప్పకుండా మనకు చక్కగా మనం నలుగురికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళమవుతాం. మనము ధ్యానం ఎందుకు చేయాలి? ఇంటింటికి చెప్పాల్సిన పనిలే. మా బంధువులందరూ కూడా మేడం ఒకటే. మా బంధువులందరూ మేము బ్రాహ్మిన్స్. మా దాంట్లో ఎవరు మెడిటేషన్ చెయ్యరు. మా నాన్న, మా అమ్మ గూడా పిరమిడ్ కట్టించుకున్నామంటే నన్ను 3 సంవత్సరాలు దూరం పెట్టేశారు. పిరమిడ్ అంటే చనిపోయిన డెడ్ బాడీస్ ఉండాల్సింది. కాబట్టి నువ్వు పిరమిడ్ కట్టుకున్నావు ఇంట్లో.
పూజలు కూడా చేయడం లేదు. గృహప్రవేశం అంటే ప్రేమ్‌నాథ్ సార్‌ని పిలిపిచ్చి మెడిటేషన్ చేపిచ్చి భోజనాలు పెట్టించినావు. సో మేము రామని 3 ఇయర్స్ నాకు దూరం ఉన్నారు నాన్న వాళ్ళు. కానీ నథింగ్. ఏం పర్లేదు. నాకేమి సత్యంతో జీవించే సారు. పిరమిడ్ గురించి నాకు తెలుసు కదా! జ్ఞానం తెలిసినప్పుడు భయం ఎందుకు? కాబట్టి హ్మ్. నో ఫియర్. సో మనం ఒకటే. ఆ తర్వాత వాళ్ళే నాలో మార్పు చూసుకున్నారు. అబ్బా! ఇంత మార్పొచ్చింది. ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది గీతాలో. ఇంతగా ఇవ్వడం నేర్చుకునింది. ఇంత గొప్పగా తయారయింది. ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఎంత ఓపికగా అందరూ ఏమన్నా కూడా తట్టుకొని నిలబడుతుంది. ఎంత కష్టమొచ్చినా దుఃఖం అనేది లేకుండా, పెయిన్ ఉంటుంది తప్ప సఫరింగ్ లేకుండా ధైర్యంగా నిలబడుతుంది ఈ అమ్మాయి. ఈ క్వాలిటీస్ అంతా చూసిన తర్వాత నాన్న, అమ్మ, అక్కలో మెల్లగా మార్పు రావడం స్టార్ట్ అయింది. అంటే అక్కడ నేను చెప్పినప్పుడు కాదు. నాలో మార్పు చూసినప్పుడు వాళ్ళలో ధ్యానంలోకొచ్చినారు. అలా మనము ఒక నలుగురికి ఇన్‌స్పిరేషన్ కావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలంటే కొని తెచ్చుకున్న మార్పు కాదు. ఆర్టిఫిషియల్‌గా కాదు. మనకు మనం ధ్యాన సాధన ఎప్పుడైతే సరియైన ధ్యానం చేస్తూ ఉంటామో, మనకు టైం దొరికినప్పుడంతా కూడా కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేళ్ళు కలుపుకొని కూర్చుంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, ఆ ఎనర్జీతో మనలో మార్పనేది తప్పకుండా జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్సే లేకపోయే. కానీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అదంతా చూసి మా బంధువులు ఒక్కొక్కరు ధ్యానంలోకి రావడం జరిగింది. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకున్న తర్వాత నేను దాదాపు 19 ఇయర్స్ 23 ఇయర్స్ అయింది మెడిటేషన్‌లోకొచ్చి. దాదాపు 19-20 ఇయర్స్ నుంచి నో టాబ్లెట్, నో మెడిసిన్. ఎలా హ్మ్. ఉండగలుగుతున్నా? కేవలం పిరమిడ్ శక్తి. టాబ్లెట్ యేసుకుంటున్నా. టాబ్లెట్ పేరు కాస్మిక్ ఎనర్జీ అన్న టాబ్లెట్. నా టాబ్లెట్ నేనేసుకుంటున్నా. ఆ టాబ్లెట్ పేరు కాస్మిక్ ఎనర్జీ. అంటే మెడిటేషన్. ఏమొచ్చినా మెడిటేషన్ ద్వారా పోగొట్టుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, అద్భుతంగా జీవిస్తున్నాను అంటే కేవలం పత్రిజీ గారి సాంగత్యంలో ఉండడం, ఆయన జ్ఞానాన్ని సరియైన జ్ఞానం అందిస్తున్నారు సారు. సో ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇవి అన్ని చెత్త తలలో యేసుకోవద్దండి. పత్రి సార్ కాన్సెప్ట్స్, పత్రి సార్ బుక్స్ చదవండి. ధ్యాన జగత్ చదవండి. అందులో ఉన్న నాలెడ్జ్‌ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. ధ్యాన సాధనాన్ని మాత్రం వదిలిపెట్టినారంటే మళ్ళీ కిందకొచ్చేస్తాం. అప్పుడు సాధన అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇంటికొచ్చినప్పుడు సారు మా ఇంటికొచ్చారు. చాలా సార్లొచ్చారు. అలా వచ్చినప్పుడు ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఏందబ్బా! ఈయన ఆయన బ్రాహ్మణ అని తెలీదు. మా ఇంట్లో కొంచెం ఆచారాలెక్కువ. ఎవరిని వంటింట్లోకి కూడా రానిము. కాళ్ళు కడుక్కోకుండా సార్ సీదా వంటింట్లోకొచ్చేసి, "మిరపకాయ బజ్జీ చేస్తున్నారా మేడం" అనేటప్పుడు మా ఆయన లోపల అనుకున్నారు. "ఈయనేందబ్బా! మాది శాలిగ్రామాలున్నాయి ఇంట్లో. ఇట్లా వచ్చేస్తున్నాడు. చెప్పులు కాళ్ళు కాళ్ళు కూడా కడుక్కోకుండా వంటింట్లోకొచ్చేస్తున్నాడు ఈయన. మా అమ్మ చూస్తే ఏమంటుందో" అని లోపల అనుకుంటున్నాడు. వెంటనే "స్వామి నాను కూడా" కన్నడ మాది. "నాను కూడా బ్రాహ్మిన్ స్వామి. మధ్వా బ్రాహ్మిన్ నాను కూడా" అని ఆయన లోపల నుంచి అలా అనడము, మా ఆయన గుండె జల్లనిపిచ్చేసింది. ఎప్పుడో ఒకసారి కరెక్ట్‌గా ఏస్తాడు సారు. అందరికి చూపిచ్చడు. ఒక్కసారిగా ఎప్పుడోసారి ఎవరికి కొట్టాలో వాళ్ళకి కొడతాడనమాట. మా ఆయనకి చాలా ఉందనమాట. అలా అది ఒక్కసారిగా పడిపోయింది. అమ్మా! ఇట్లనా ఇంత అద్భుతంగా ఉంటాడా సారు? లోపలుండది కనుక్కొని టకాని అలా అనేయడంతో మా ఆయనకి చేతులు కాళ్ళు లోపల పరుగు బయటకొచ్చేస్తున్నాడనమాట. అప్పటినుంచి చాలా, చాలా టెన్షన్. సార్ దగ్గరుంటే మైండ్ థాట్‌లెస్‌లో ఉండాలి. ఎవరైనా ఒకటే. అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నామంటే ఇట్లిట్లా అంటాడు. ఒకావిడ ఇలాగే మా దానిలోనే గృహప్రవేశం చేసింది. చేసి అందరికీ ఆహ్, భోజనాలు పెట్టింది. సార్ అప్పుడు భోంచేయరనమాట. భోజనం వదిలేసినారు. ఆమె అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టండి అని వాళ్ళన్నారనమాట. వేరే వాళ్ళంతా డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి సార్‌కి అంటే, ఆమె డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇస్తా ఒకే మాట. ఈయనకి ఇవన్నీ అవసరమా? ఊరికే భోంచేస్తుంటే సరిపోయేది గదా! అనుకునిందంట. అలా ఇచ్చినప్పుడు సారుండే తీసుకోపో అనేసినాడు. తీసుకోలేదు. అస్సలు తీసుకోలేదు సారు. అప్పుడు ఆమె మనసులోనే కాళ్ళు పట్టుకొని సారీ సార్ అనంటే నథింగ్ అయిపోయాయి ఇంకంతే. అప్పుడు పక్కకొచ్చిన తర్వాత ఎందుకు తీసుకోలేదని నేనిలా అనుకున్నాను అని ఏడుస్తుంది ఒకటే. నేను మనసులో అనుకున్న సార్ ఇలా అని, కానీ సారు ఒక్కసారిగా అంటే ఆయన ఎనర్జీ అర్థమైపోతుంది సార్‌కి. చూసినారా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆయనతో ఆయన దగ్గరగా ఉండాలన్నా, ఆయన సరౌండింగ్‌లో ఉండాలి అన్నా, మనకెంత అవేర్‌గా ఉండాలి. ఏది పడితే అది ఆలోచన చేస్తే వదులుతాడా ఆయన? కాబట్టి చాలా జాగ్రత్తగా మనలో అవేర్‌నెస్ పెరుగుతుంది సార్‌తో ఉంటే. అలా చాలా అద్భుతమైన జీవితాలు నా జీవితంలో 23 ఏళ్లలో చాలా నా కూతురు పెళ్లి చేశాడు సారే. సో,
పెళ్లి కొడుకుని వెతకడము, పెళ్లి చేయటము, నాకు మనవరాలు నామకరణం ముందే అనేసారు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. నీకొచ్చే మనవరాలికి కూడా నేనే పేరు పెడతా. మనవరాలా? అప్పుడు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందరూ కూడా మా అమ్మాయి మొహం చూసి మగపిల్లాడు పుడతాడు అని అందరూ డిసైడ్ అయిపోయినారనమాట. మగపిల్లాడే అని డిసైడ్ అయిపోయినారు. కానీ నేను మా అమ్మాయి ఒకటే, సార్ నీ కూతురికి అన్నారు, నీ మనవరాలికి అన్నారు ఆడపిల్లే పుడుతుంది అనేది మాకు అర్థమైపోయింది. నిజంగానే ఆడపిల్ల పుట్టింది. 21 డేస్‌లో ఎప్పుడు అసలు అవసరం లేదు సార్‌కి అక్కడ రావడం కర్నూలుకి. కానీ సారు మౌనంలో ఉండి కూడా సార్ కర్నూలుకి రావడము, అక్కడ రామ్మోహన్ సార్ ఉన్నారు. ఆ సార్ ఇమ్మీడియేట్‌గా నాకు మెసేజ్ పెట్టడం. మేడం సారొచ్చారని చెప్పి. ఇమ్మీడియేట్‌గా ఆ పాపని పెట్టుకొని పరుగో మేము పేరు పెట్టించుకోవాలని చెప్పి. అలా ఆ సీన్ అలా క్రియేట్ కాబడిపోయింది. ముందే ఆయన ప్లాన్‌ని ఎప్పుడో ఒకసారి చెప్తారు. ఎప్పుడు చెప్తూ ఉండరు. అలా మాకు మా అమ్మాయి పెళ్లి కానీ, మా అమ్మాయి అబ్బాయిని చూడటంలో కానీ, తర్వాత ఈ మనవరాల విషయంలో కానీ, ఇవన్నీ ముందే చెప్పడం. నన్ను ఎమ్మెల్యేగా నిలబడించినప్పుడు అంతే. మేడం మీరైతే చెప్పగలరు. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఫిజికల్లీ, ఇంటర్నల్లీ బ్యూటిఫుల్‌గా ఉన్నారు మీరు అంటే, ఆయన నోటి ద్వారా నేను అందంగా ఉన్నాననే లోపల నాకు భలే ఖుషి అయిపోయిందనమాట. ఎమ్మెల్యేగా నన్ను ఒకసారి ఫెయిల్ అయిందది. కానీ రెండోసారి కూడా వేరే వాళ్ళు ఎక్కడ నిలబడతారులే అని నేను ఊరికే కూర్చున్నా. కానీ అలా వెతికి మేడం మీరే ఉండాలి. మీరే నిలబడండి పత్తికొండకి అని మళ్ళీ నన్నే నిలబడిచ్చారు. ఎంత గొప్ప విషయం అది. అంటే ఆయన ప్రణాళికలో మనమంతా భాగస్వాములం కాబట్టి, మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత చక్కగా చేయాలి, ఎంత అవేర్‌గా ఉండాలి మనం. ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏంది ఇలా ఉంది అని అనిపించుకోకూడదు. పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా మన యాటిట్యూడ్, మన మాట, మన తీరు, మన ఇచ్చే రెస్పెక్ట్, మనం నలుగురితో మాట్లాడే పద్ధతి అంతా కూడా ఎప్పుడైతే అలా ఉంటుందో, పత్రి సార్‌కి గౌరవం ఇవ్వడం కాదు. ఆయనెప్పుడు గౌరవాన్ని కోరడు. కానీ మన బాధ్యత అది. మనలో మార్పు రావాలి కదా! ఇంత సాధన చేసాం. ఇంత గొప్ప వ్యక్తితో మనం లైవ్‌లో జీవిస్తున్నాం. అలాంటప్పుడు మనలో మార్పు, నెక్స్ట్ జన్మకి మనకు ముందు జన్మల్లో కూడా మనం బాగా అభివృద్ధి చెందాలి అంటే, ఇప్పుడు పత్రి సార్ కాన్సెప్ట్స్ వినే తీరాలి. పత్రి సార్ కాన్సెప్ట్స్ మాత్రమే వినాలని కూడా చెప్పగలను ధైర్యంగా. పత్రి సార్ కాన్సెప్ట్స్ వినండి. పత్రి సార్ చెప్పిన దాన్ని మనం ఆచరిస్తుండాలి. ధ్యాన సాధన సరియైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస అది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క రోజు వదలకుండా మనం చేస్తూ ఉంటే, మన జీవితాల్లో అద్భుతమైన మార్పులొచ్చి, మనం కూడా చక్కగా ఎదుగుదాం. ఆత్మ జ్ఞానాన్ని అందించిన పత్రి సార్‌కి మనం ఏ రుణం ఇవ్వడం కాదు. పత్రి సార్ కోరిక ఒకటే, ప్రపంచమంతా ధ్యానమయం కావాలని. అందులో మనం కూడా ఒక చిన్న మార్పు మన ఈ జీవిత కాలంలో, ఈ శరీరంతో మనలో మార్పొచ్చిందంటే, ఆ మార్పే మనల్ని ముందు తరాల్లోకి, ముందు కూడా మన తరాల్లో వాళ్ళంతా కూడా చాలా మార్పులొస్తాయి. మన కుటుంబాల్లో కూడా మార్పులొస్తాయి. ఇంత గొప్ప అవకాశం పత్రి సార్ గురించి మళ్ళొక్కసారి తలుచుకునే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యెస్. మీరేదైతే చెప్పారో అది 100%కి 1000% కరెక్ట్. ఏంటంటే మనలో ఫస్ట్ మార్పు రావాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ మనలో మార్పు వస్తేనే మీరన్నారు ఒక మాట. ఆహ్, ఎక్కడికో పోయి ఫస్ట్ ఇక్కడ కాదు మనం ప్రచారాలు అవన్నీ కాదు. ఫస్ట్ నేను నాలో మార్పు తెచ్చుకొని, అది ఎలాంటి మార్పంటే అవతలి వ్యక్తి మనల్ని గుర్తించాలి. ఆటోమేటిక్‌గా గుర్తించాలి. ఇంత మార్పొచ్చింది ఇందులో. ఆహ్, ఇందు ఇలా ఇంతకుముందు ఒకలాగుండింది. ఇప్పుడు ఆ! ఒకలాగుంది. యెస్. ఆటోమేటిక్‌గా వాళ్ళు మనల్ని చూసి వాళ్ళలో వచ్చే మార్పు ఇంకా శాశ్వతంగా ఉంటుంది. యెస్. అది 100% కరెక్ట్ మేడం. నిజంగా నా ఒపీనియన్ కూడా అదే. మీరు చెప్పిందే నేను కూడా ఎప్పుడు వీళ్ళతో షేర్ చేసుకుంటుంటాను. ఏంటంటే, మనం వెళ్లి ఒకరికి చెప్తే అది ఒక 50% రీచ్ అవుతుందేమో. నాలో మార్పు తెచ్చుకొని ఫస్ట్ నేను మార్చుకొని మొత్తం అన్ని రకాలుగా నాలో మార్పు తెచ్చుకొని నేను వాళ్ళ ఎదురుగా ఇలా కనిపించాను. చెప్పకనే చెప్తే మటుకు అది ఇంకా వాళ్ళలో అది ముద్రలాగా పడిపోతుంది. నేను కూడా మారాలా, ఇందు మారింది, ఇందునే మారిందంటే నేను కూడా మారొచ్చు, చేయొచ్చు కదా! కరెక్ట్. యెస్. అది 100% కరెక్ట్. నేను కూడా మీతో అగ్రీ చేస్తానది. చాలా చాలా గొప్ప విషయం ఎప్పుడు కూడా. అది ఇంకొకటేంటంటే బద్రి సార్ ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోలేదు. అన్నారు కదా! ఎప్పుడు కూడా నేను కాదు గొప్ప అని చెప్పేసి.
యెస్ మేడం. మీలాంటి వాళ్ళ సాంగత్యంలో సార్ అంటే ఏంటో మేమంతా కూడా తెలుసుకుంటున్నాం. ఏంటి, ఎలా ఉండేవారు? ఆయన నుంచి మీరు నేర్చుకొని చూడండి, మీ జీవితంలో ఎంత మార్పు తెచ్చుకొని, ఒక డెడికేటెడ్‌గా ఇప్పటికి కూడా ఆ విశ్వాసం, నమ్మకాన్నన్నా వదులుకుంటామేమో కానీ, విశ్వాసాన్ని వదులుకోలేం. విశ్వాస ద్రోహం ఉండదు. గ్ సో, అలాంటి విశ్వాసంతో మీరంటూ ముందుకెళ్తున్నారు. అందుకే ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తూ వస్తున్నాం. మాది కూడా అదృష్టమే నిజంగా. అంటే ఈ విధంగా అందరిని కలుస్తా వస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ సీనియర్ మాస్టర్స్ అందరిని తీసుకొచ్చి, సో ఎంతమందున్నారో ఒక్కొక్కరిని ఇంకా పిలవాలి. ఇంకా ఎవరున్నారా? ఇంకా ఎక్కడున్నారా? అలా అనిపిస్తుంది. అంటే రోజు రోజుకి ఇంకా ఎవరేం చెప్తారా? ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తా ఉన్నారు. ట్రెక్కింగ్ విషయం ఏంటి? పత్రి సార్‌తో ఒక్కొక్కరికి విభిన్నంగా ఉంది. వ వ పరిచయం, వారి అనుభవం, ఏం నేర్చుకున్నారో వీళ్ళు అందరూ ఒక్కొక్కరికి తేడా ఉంది. అంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తాంది. కొత్తగా ఉంది. కరెక్ట్. సేమ్ చెప్పట్లేదు. యెస్. కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒకటి ఒకటి కాదు. ఆయన ఒకటి కాదు. మొత్తం బ్రహ్మాండం ఆయన. యెస్. చూసే దృష్టిని బట్టి ఒక్కొక్కరికి ఒక రకం కనిపిస్తాడాయన. ఆయన జీసస్, కనిపిస్తారు. ఆయనే అల్లా, ఆయనే కృష్ణుడు, ఆయనే అన్నీ. కానీ చూసే దృష్టిని బట్టి ఒకరు కృష్ణుడిలాగా, ఒకరు ఎట్లా కనిపిస్తారో ఆయనలో యాటిట్యూడ్, ఆయన పని ఒక్కొక్కరికి ఒక రకంగా ఎక్స్‌పీరియన్స్ యెస్. అవుతూ ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ మేడం. సూపర్బ్! థాంక్ యూ సో మచ్. అడగగానే మీరు కూడా ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో థాంక్ యూ అమ్మా. మచ్. థాంక్ యూ. యెస్. లవ్ యూ. థాంక్ యూ. ఫ్రెండ్స్ లవ్ యూ మా. థాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారా? మేడం గారు ఉన్నారిక్కడ. సో యాహ్! మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా షేర్ చేసుకోండి ప్లీజ్. యాహ్! శిరీష గారు. యాక్చువల్లీ ఇంకొకటి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏంటంటే డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు కదా! సో, యాక్టింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎలాగైనా కూడా సపోర్ట్ చేయొచ్చు మనం ఈ మూవీకి. మూవీ తీసే ప్రయత్నంలో ఉన్నారు సార్. సో, కాబట్టి మన సపోర్ట్‌ని ఏ రకంగా అయినా కూడా మనం అందించొచ్చు. ఐ థింక్ మీకు ఆల్రెడీ కడతాల్‌లో మీకు పరిచయం చేసుంటారు సారు. పరిచయం అయ్యుంటారు కూడా. సో, ఏంటంటే మనం 'తన్ మన్ ధన్' రూపంలో ఒక సీరీస్‌ని మనం ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం కేవలం రూ. 2,500 మనం చేయొచ్చు. సో, ప్లీజ్ అలాగే మీరెక్కడైనా క్లాసెస్‌కెళ్తే కూడా ఇది మా రిక్వెస్ట్. వెంకట్ గారు కూడా చెప్పమన్నారు. సో, అందరికి కూడా చెప్పండి. ఇలా మూవీ అంటూ జరుగుతోంది. సో, ఇలా సహాయ సహకారాలు మనం అందించొచ్చా అనేది. ఆహ్, సో, ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి కావాలి. ఓకే. చెప్పండి మా. హ్మ్. షూర్. షూర్. ఇంట్రెస్టింగ్ తప్పకుండా. ఉన్నవాళ్ళు కానీ, యూత్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్సే. వెంకట్ సార్ ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్స్ అయితేనే దాన్ని అవును. అవగాహన న్యాయం చేసుకోగలరు, చెప్తారు. అర్థం చేసుకోగలరు ఆ కాన్సెప్ట్‌ని. కరెక్ట్. దాన్ని అర్థం న్యాయం చేసుకొని చేస్తారు. యాక్ట్ చేయగలరు. హ్మ్. బయట వాళ్ళని తెచ్చి నార్మల్ యాక్టింగ్ కాదిది. జనరల్‌గా జరిగే ఒక నిజమే. యాక్టింగ్ మూవీ కాదు కదా! సో, అందుకని సార్ ఇంటెన్షన్ ఏంటంటే, మన పిరమిడ్ మాస్టర్స్‌ని తీసుకొని వారి చేతనే చేయించాలి ఈ మూవీ అని చెప్పేసి అనుకుంటున్నారు అందుకని సో, మన మాస్టర్స్ అయినా ఎవరైనా కానీ, అట్లా యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, సరే. వాళ్ళకందరికి కూడా చెప్పాలని మనవి. తప్పకుండా. తప్పకుండా చెప్తాను. యెస్. ఫైనాన్స్ థాంక్ యూ. విషయం కానీ, ఇది కానీ 2 చెప్తాను. యెస్ అది మేడం. కూడా ఇంపార్టెంట్ కదా! ఎన్ హ్మ్. ఎనర్జీ, మనీ అనేది కూడా ఒక ఎనర్జీ. అది కూడా ఓకే. పాస్ అయ్యాల్సిందే అందరికి. తప్పకుండా చెప్తా. నిజం. నిజమమ్మా. యెస్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. సో, వెంకటరమణయ్య గారు మీరేదైనా మాట్లాడతారా? సార్ కూడా డైలీ పార్టిసిపేట్ అవుతున్నారు, వింటున్నారు. సో, ప్లీజ్ అండి మాట్లాడతారంటే మాట్లాడండి. షేర్ చేసుకోండి సార్. సార్ వీడియో ఆఫ్‌లోనే ఉంచండి. ఆహ్, మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం నేను ఒక టెంపుల్ దగ్గర ఉన్నాను. కొంచెం అవునులెండి. డిస్టర్బెన్స్ మాట్లాడలేకపోతున్నాను. ఓకే మేడం. నెక్స్ట్ టైం మాట్లాడతాను మేడం. అలాగే సార్ పర్వాలేదు. టెంపుల్ ఓకే దగ్గర ఉన్నాను. సార్. ఓకే డన్. ఓకే. థాంక్
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూసారు, విన్నారు కదా! సో అందుకే నేనన్నాను ద లెజెండరీస్ అని చెప్పేసి. ఏమంటారు? ఏదో ఒక పొలిటికల్ గానో, మనం ఏదో సాధిస్తేనో కాదండి లెజెండరీ అని చెప్పేది. ఈ నా దృష్టిలో అయితే మటుకు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక లెజెండరీయే. ఎందుకంటే సాహసవంతంగా, సాహసవంతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు. ఇష్టంగా, కష్టంగా కాదు, ఇష్టంగా. ఆ గురువు యొక్క ఆదేశానుసారంగా, సందేశానుసారంగా ఈ ధ్యాన ప్రచారం విస్తృతంగా జరుగుతోందండి ప్రతి చోట. అందుకే నా దృష్టిలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక లెజెండరీయే. ఎందుకు తెలుసా? వారుగా సొంతంగా ఈ బాధ్యతను తీసుకొని ముందుకు వచ్చారు. అందుకొరకు. అందులో ప్రతి సామాన్య మహిళ చాలా అంటే మేమంతా కూడా, నేను కూడా చాలా అంటే చాలా సామాన్యురాల్ని. ఎక్కడో ఒక చోట ఎవ్వరు తెలీదు. ఒక ముఖాముఖి తెలీదు. ఎవరొక పర్సన్ తెలీదు. కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇవన్నీ మాకు తెలీదు. కానీ ఇవన్నీ ఎలా మాట్లాడాలి ఒక వ్యక్తితో మనం? ఎలా అవతల వ్యక్తిని మనం మనసు నొప్పించకుండా మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడాలి. ప్లస్ అలర్ట్‌గా ఎరుకతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా నేర్పించారండి గురువుగారు. అందుకే ద లెజెండరీ అనింది. సో ఇవన్నీ నేర్చుకొని మా జీవితాల్లో మేము ఆచరించి ఎంతో కొంత మార్పు తెచ్చుకున్నాము ఫ్రెండ్స్. ఆ మార్పు అనుభవించే అనుభవ జ్ఞానాన్నే పంచమన్నారు మా గురువుగారు. సో ఆ అనుభవ జ్ఞానాన్నే ఇక్కడున్న వాళ్ళంతా కూడా, ఇక్కడికి వచ్చే మాస్టర్స్ అంతా కూడా, ఎక్కడికొచ్చినా కూడా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా అనుభవ జ్ఞానంతోనే పంచుతూ వెళ్తుంటారనమాట. సో కాబట్టి ఇది ఆషామాషి సజ్జన సాంగత్యం కాదు. మనకింతకు ముందు హరికథలు, బుర్రకథలు అనేవి ఉండేవి గుళ్ళల్లో, వాటిల్లో. కానీ అవి జస్ట్ విని వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా ఇక్కడ సజ్జన సాంగత్యం ఏంటంటే, నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్రెండ్స్, చాలా కొన్ని ఏళ్ల తరువాత 40 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఈ మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యిందో, మళ్ళీ హరికథ, బుర్రకథలు ఎలాగైతే చెప్పుకునే వాళ్ళమో అవి విని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగే ఈ సజ్జన సాంగత్యంలో విని వెళ్ళిపోమండి. మేము కూడా ఆచరించాలి. మేడం ఈ ధ్యానం చేసి ఎంత మార్చుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంత మార్చారు? మరి నేనెందుకు మార్చుకోను? నాకు కూడా సాధ్యమే అవుతుంది. ధ్యానం ద్వారా, ఆ ధ్యానం అనే శక్తి ద్వారా. సో అని చెప్పారు. చెప్తూ వస్తున్నారు మన మాస్టర్స్ అంతా కూడా. అందుకే ద లెజెండరీస్ అని చెప్పాను. సో అందుకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. వీక్షించారు కదా ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని గనుక ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో ఇక ముందు ఇంకా మీ ముందు ఉంటాం. అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. మీ అభిప్రాయాలు తెలియచేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. కనుక సో కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.